హలో గైస్, నేను చరణ్ పరిమి. నేను గత 4-5 ఏళ్ళుగా రాసిన సాహిత్యం అంటే కథలతోటి ఒక 2 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. 2022లో కేర్ ఆఫ్ బావర్చి అనే పుస్తకం ఒకటి, అలాగే 24లో బొంబాయి పోటీలు అనే పుస్తకం ఒకటి. ఈ 2 పుస్తకాలు తీసుకొచ్చాను. అయితే ఈ పుస్తకాలు తెచ్చిన తర్వాత చాలామంది రీడర్స్ అవి చదివి వాటిని బాగా ఓన్ చేసుకొని కొంతమంది నాకు మెసేజ్లు చేయడం కానీ నాతో మాట్లాడడం కానీ జరిగింది. చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ 2 పుస్తకాలతోటి. అయితే ఇందులో కొంతమంది నాకు అభిమానులుగా మారిన వాళ్ళు కూడా నాకు పరిచయం అవడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పుడు నా ముందున్న వ్యక్తి కొత్త సాయి కుమార్ నా అభిమానిగా నాకు బుక్ ఫేర్లో పరిచయం అయ్యాడు యాక్చువల్గా. అయితే మీతోటి కాన్వర్జేషన్ చేయాలి అని చెప్పేసి అనడం, సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అసలు ఏం మాట్లాడతారు, నాకు ఒక అభిమాని అని ఎవరైనా చెప్తేనే ఓహో నాకు కూడా అభిమానులు ఉంటారా అనే ఫీలింగ్లో ఉండేవాడిని. మొత్తానికి అదైతే రియలైజ్ అయ్యాను, ఎందుకంటే తను నా కథల గురించి నాతో చాలా చక్కగా కాన్వర్జేషన్ ఆఫ్ ద రికార్డు మాట్లాడాడు. అయితే అనేక విషయాలు నాతో పంచుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు కలిసాం. హాయ్ చరణ్. సో ఇవాళైతే నాకు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైము నేను చదివిన బుక్స్ గురించి నాకేంటంటే మీ బుక్స్ చదివినప్పుడు నాకేంటంటే స్టోరీస్ కన్నా ఎక్కువ, అంటే ప్రతి కథలో మెయిన్ కేర్ ఆఫ్ బావర్చి కథలో ప్రతి కథలో స్టోరీస్ కంటే ఎక్కువ ప్రతి కథలో ఈ ఈ ఈ లైన్ కానీ ఈ పారాగ్రాఫ్ కానీ రైటరు తన పర్సనల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకున్నారు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి రైటర్ ఫస్ట్ కథలో తన స్లైస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండిద్ది ప్రతి స్టోరీలో. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తెలుగు కలెక్టివ్ ఆదిత్య నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా సబ్కాన్షియస్గా కూడా నాకు మీ పేరే వచ్చింది. అంటే నాకు కేర్ ఆఫ్ బావర్చిలో బాగా బాగా నాకు మనసుకు అనిపించింది ఏంటంటే ప్రతి కథలో ఒక ఆర్ట్ ఫామ్ గురించి, దాని పెయిన్, దాని ఎమోషన్ అన్నీ బాగా డీల్ చేశారు. అండ్ మీ మీ కెరియర్ చూసుకున్నా సరే ఒక రైటర్ ఉన్నారు, ఒక మూవీ డైరెక్టర్ ఉన్నారు, ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఇట్స్ లైక్ బఫే ఆఫ్ కెరియర్స్. మనకి ఈ ఫుడ్లో బఫే అట్లాగా పాపులర్ అయిందో ఈ రోజుల్లో. ఈ ఇంటర్నెట్ ఏజ్ రావటం వల్ల ఏంటంటే కెరియర్స్ కూడా ఏంటంటే ఒకటే. మన 90స్లో కానీ మన పేరెంట్స్ కెరియర్ చూసుకుంటే ఒకటే, ఒక పని స్టార్ట్ చేస్తే ఇంకా బతుకు తెరువు కోసం అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, నాలో ఉన్న మల్టిపుల్ డైమెన్షన్స్ అన్నీ చేయాలనేది. యా సో ఫస్ట్ నాకు అంటే మీ బుక్ చూడగానే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటంటే అన్నిటికన్నా ఫస్ట్ నాకు తెలుసుకోవాల్సిన కథ ఏంటంటే మీ ఆటోగ్రాఫ్ స్టోరీ. ఓకే. ఏంటంటే నేను చాలా బుక్స్ ఏ బుక్ చూసినా సరే ఆ బుక్ టెంప్లెట్ బట్టి, ఆ బుక్ ఫాంట్ బట్టి రైటర్ పేరు అనేది ఉండిద్ది. మీది క్యాచ్ చేయగానే వచ్చింది ఏంటంటే చరణ్ పరిమి అనే పేరు. ఓకే. మనం చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి రేపొద్దున నేను చిరంజీవి అంత గొప్పని అయితే, రాజమౌళి అంత గొప్పని అయితే నేను నా సైన్ ఇలా పెడతాను నా ఫ్యాన్స్ కానీ. సో మీ సైన్ ఈ ఈ ఈ స్టేజ్ దాకా రావడానికి చిన్నప్పటి నుంచి మీ ఆటోగ్రాఫ్ జర్నీ ఏంటి? ఆటోగ్రాఫ్ జర్నీ అంటే నిజానికి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న తర్వాత అది ఒక పెన్ నేమ్గా నేను తీసుకోవడం జరిగింది, చరణ్ పరిమి అనేది. యాక్చువల్గా రిజిస్టర్ నేమ్ ఒకటి ఉంటుంది. అయితే చరణ్ ఇంట్లో అంతా చరణ్ అనే పిలుస్తారు, బయట కూడా అట్లాగే పిలుస్తుంటారు. సో నిజానికి నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు ఆ సంతకం పెట్టాలంటే ఇప్పుడు ఇలస్ట్రేషన్స్ గీస్తుంటాం మన పత్రికల్లో. నేను గీస్తున్నప్పుడు బాపు గారు, చంద్ర గారు, మోహన్ గారు అన్ని 2 అక్షరాలు 3 అక్షరాల పేర్లు ఉండేవి. సో అలా పెట్టాలేమో అని నేను కూడా నాది షార్ట్ ఫామ్ చేసుకుని చెర్రీ అని పెడుతూ ఒక 4-5 బొమ్మలు గీసా. పబ్లిష్ అయ్యాయి, అంత బాగానే ఉంది. కానీ మా నాన్న చూసిన తర్వాత చెర్రీ అంటే ఎవరికి తెలుస్తుందిరా, అసలు వాడు ఎవరు, అలా పెడితే ఎవరికి అర్థమవుద్ది, పూర్తి పేరు పెట్టు, ఏదైనా ఇనిషియల్ ఉంటేనే అర్థమవుద్ది అని చెప్పేసి మా నాన్న ఒకసారి అన్నాడు అనమాట. అన్న తర్వాత నేను మరీ లెంత్ అయిపోద్దేమో అన్ని అక్షరాలతోటి అవసరమా అని నేను అనుకునేవాడిని. సరే ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పేసి అలా రాయడానికి ట్రై చేశా. యాక్చువల్గా దీనికి ఇంకా ముందు చెప్పాలంటే నేను యూనివర్సిటీలో క్యాంపస్లో చదివేటప్పుడే అంటే నా సంతకాన్ని నేను మొదట ప్రాక్టీస్ చేసుకున్న తీరు అనమాట. ఇప్పుడు నా సంతకం చూసిన వాళ్ళు మీ సైన్ బాగుంటుంది అంటారు కొంతమంది. చాలా బాగుంటుంది. దాని వెనక చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంది. యూనివర్సిటీలో చదివేటప్పుడు నేను మామూలుగా పెన్ను చేతిలో ఉంటే ఊరికే చేతుల మీద టాటూలు గీసుకోవడం ఇది ఒక అలవాటు అనమాట. సో నా సంతకాన్ని ఊరికే టాటూలాగా గీస్తూ ఉండేవాడిని. అది కూడా కొత్తగా ఎలా క్రియేట్ చేయొచ్చు అని ఒక 4-5 రకాలు ట్రై చేస్తూ ఉండేవాడిని. ఒకవైపు బొమ్మల ప్రాక్టీసు, అప్పుడప్పుడు ఏదైనా మూడు బాగున్నప్పుడు సంతకం ప్రాక్టీసు, ఇలా అయ్యి పత్రికలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఒక తరహాలో పెట్టా, ఏదో రాస్తూ ఉన్నా. ఇది అంత బాగలేదు అని నాకే అనిపించేది. ఆ టైంలో నాకు బాగా ఇన్స్పిరేషన్గా ఉన్న ఆర్టిస్టులు అంటే మన అన్వర్ గారి సంతకం జస్ట్గా పెన్ను తీయకుండా పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇట్లా చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. ఇక బాపు గారి సంతకం ఎంత సింప్లిఫై చేసి ఉంటాడంటే జస్ట్ అట్లా 4 గీతలు ఉంటాయి అంతే. అవన్నీ చూసి ఇలా మనం ట్రై చేయాలి అని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో సరే మనకేదో బుర్ర బాగానే పనిచేస్తుంది, ట్రై చేద్దాం అని చెప్పేసి రకరకాలు చేసిన తర్వాత ఇది వచ్చింది. ఇది బాగానే కుదిరింది.
అయితే కొంతమందికి అర్థమవుద్దా లేదనే అనుమానం నాకు వచ్చినా, నా పేరు పాపులర్ అయితే పేరుని బట్టే కదా గుర్తుపట్టేది, పేరు చూసి గుర్తుపట్టడం అనేది ఉండదు. ఇప్పుడు బాపు గారి పేరు కూడా ఇలా ఉంటే కొత్తగా ఎవరైనా చూస్తే అది బాపు అని చదవలేరు ఆ స్పెల్లింగ్. కానీ బాపు గారు అనేది ఆల్రెడీ పాపులర్ కాబట్టి ఆయన పేరు చూసినప్పుడు బాపు గారు అనుకుంటారు. సో నేను కూడా అదే లాజిక్లోకి వెళ్ళిపోయి ఇలా పెట్టడం జరిగింది అనమాట. చరణ్ అని చదువుతారు, అక్కడ ఆగిపోతారు, పరిమి అనేది చదవలేరు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది నా పుస్తకాలు చదివే వాళ్ళకి. నాకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే, ఇది బుక్ ఫేర్లో అందరికి మీరు సైన్ పెట్టేటప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఈ చరణ్ పరిమి అనేది కూడా జస్ట్ ఏదో ఫాంట్ టైటిల్ పెట్టారు అనుకున్నాను. మీరు సైన్ పెట్టేటప్పుడు చూశాను, ఓకే ఇది మెషిన్ రాసింది కాదు, మనిషి రాసిందే పెట్టారు. ఓకే అంటే ఏదో ఫాంట్ అనుకున్నా, డిజిటల్ ఫాంట్ అనుకున్నాను. తిను ఆర్టిస్ట్ కాబట్టి డ్రాయింగ్ అది చేయగలరు కాబట్టి క్రియేటివ్గా తిన ఆటోగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నారని. ఎందుకంటే చాలాసార్లు నేను తెలుసుకుంది ఏంటంటే, ఆటోగ్రాఫ్ బట్టి మనం ఆ పర్సన్ ఎంత పైకి ఏం చేస్తున్నారు లైఫ్లో, తను ఏంటనేది మొత్తం తెలుసుకోవచ్చు అనేది నేను. అవునవును, అదొక ఫిలాసఫీ, అదొక ఇది ఉంది, థియరీ ఉంది సైకాలజీలో. అవునవును. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ కెరియర్ అంతా చూసుకుంటే అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా చూసుకుంటే చాలా అన్కన్వెన్షనల్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా ఏంటంటే 10th క్లాస్ దాకా చదువుకోవాలి, తర్వాత ఇంటర్లో ఎంపీసీ బైపీసీ, సిఈసీ అంటే మళ్ళీ కొంచెం అన్కన్వెన్షనల్ అనుకుంటారు. తర్వాత ఈ బీటెక్ కానీ బైపీసీ చేసి కొన్నాళ్ళు జాబ్ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి పొద్దున్న 2-3 నిద్రలు రాకుండా అప్పుడు ఒకసారి క్విట్ చేసి జాబ్, అట్లా డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, జర్నలిస్ట్ అవ్వాలి, అలా ఉండిద్ది. కానీ మీరేంటంటే ఈ పాత అంతా ఏది ఫాలో అవ్వలేదు. ఈ పాత అంతా ఫాలో అవ్వకుండా చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేశారు. సో నాకు తెలుసుకోవాలి, బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటంటే, ఒక్క ఆర్ట్ ఫామ్ కాదు మీది. రైటర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, ఫోటోగ్రఫీ ఉంది. సో ఇన్ని ఇదవటానికి ఒకేసారి మీకు ఇన్ని అవ్వాలని ఆలోచన వచ్చి ఉండదు. అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే, కొన్ని ఆర్ట్ ఫామ్స్ వరకు చూసుకుంటే ప్రొఫెషన్స్ అనుకుంటారు. నేను వాటిని అట్లా అనుకోను. అన్నీ కూడా ప్యాషన్స్, మన ఇష్టాలు. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాం, సినిమా బాగా నచ్చుద్ది, ఒక సినిమా చూసానులే ఈ జీవితానికి అనుకోం కదా, కొత్తగా ఏదైనా సినిమా వస్తే మళ్ళీ దానికి కూడా వెళ్తాం, అది బాగుంటే నచ్చుద్ది. జానర్స్ కూడా చూస్తుంటాం. అలాగే ఏదైనా నచ్చిన ఫుడ్ ఒకసారి తింటే అరే బాగా నచ్చింది అని ఇంకా ఆగిపోం, మళ్ళీ ఇంకో కొత్తది ఏదో ట్రై చేస్తాం ఆబ్వియస్లీ. అలాగే నాకేమనిపిస్తుంది అంటే, మనసుకు కూడా ఇటువంటిది ఒకటి ఉంటుంది. ప్యాషన్స్ పరంగా కూడా, క్రియేటివిటీ పరంగా, ముఖ్యంగా క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొత్తగా ఏదో క్రియేట్ చేయాలని తపన ఉంటుంది. దాంట్లో రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. మీరు ఎవరిని గమనించిన క్రియేటివ్ పీపుల్, వాళ్ళు ప్రొఫెషన్ పరంగా ఒకటి ఉన్నా మళ్ళీ ఎక్స్ట్రా వేరే ఏదో స్కిల్ ఉంటుంది వాళ్ళకి. మీరు గమనించి చూడండి, చాలామందికి అలా ఉంటుంది అనమాట. సో నాకేంటంటే ఇంట్లో నుంచి అది మొదలైంది. ఇప్పుడు మా ఫాదర్ ఫోటోగ్రాఫర్, ఆయన చేస్తుంటాడు కాబట్టి నాకు అది వచ్చేసింది. ఇక బొమ్మలు కూడా అంతే. నాకు మొదటి నుంచి బొమ్మలు అనేది బాగా ఇష్టం. బొమ్మలు నేను బాగా ఇష్టపడే నేర్చుకున్నా. అది నిజానికి బొమ్మలు చాలా కష్టం, నిజానికి సాహిత్యంతో పోలిస్తే చాలా కష్టం. ఆ ప్రాక్టీస్ కానీ అది కానీ, కొన్ని వేల బొమ్మలు గీసినా మళ్ళీ మూడు బాగాలేకపోతే బొమ్మ బాగా రాదు. ఎన్నో గీసాం కదా, ఈ బొమ్మ ఎందుకు రాలేదని మనకే అర్థం కాదు, మనకు వచ్చా రాదా అని చెప్పి. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి దాని మీద. అయినా సరే అది కష్టాన్నే ఇష్టంగా ఫీల్ అయి చేసాం. నిజానికి నాకు రాయడమే కష్టం, ఎందుకంటే ఇది కష్టపడి చేస్తాను. ఎందుకంటే అది మనకి ఇన్బిల్ట్గా మన లోపల ఉందో లేదో తెలియదు. దాన్ని కనుక్కొని బయటికి తీసి చాలా కష్టపడి చేస్తే తప్ప ఈరోజు కొద్దిగా రచయితగా ఆ పుస్తకాలు రాయగలిగా. సో ఇదనమాట ప్రాసెస్. నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి ఈ రోజుకి నాకున్న ప్యాషన్స్. రేపు ఏదైనా ప్యాషన్ మారిందంటే మళ్ళీ అది కూడా నేర్చుకుంటానేమో తెలియదు. సో అది నా స్టైల్. సో ప్యాషన్ మారచ్చు అంటున్నారు మీరు, ఏజ్ తగ్గట్టు మారచ్చు. చిన్నప్పటి నుంచి మీరు మనకి అంటే ఒక వన్ వీక్ అడిగితే టీసీ అవుతా అంటారు పిల్లలు, తర్వాత నేను లైబ్రరీని అవుతా అంటారు, తర్వాత నేను ఆటో డ్రైవర్ అవుతా అంటారు. చిన్నప్పుడు మీరు మీ టీచర్స్ అడిగిన, పేరెంట్స్ ఫ్యామిలీ అడిగినప్పుడు ఎన్ని ప్రొఫెషన్స్ చెప్పారంటే జస్ట్ ఇప్పుడు మీకు గుర్తొచ్చేవి? అంటే నేను అంటే మరీ చిన్నప్పుడు ఏం చెప్పాను గుర్తులేదు నాకు. అయితే కొద్దిగా 9th క్లాస్ 8th క్లాస్ ఆ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత మాత్రం నాకు సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో మా ఇంట్లో కూడా అదే డిస్కషన్లో జరుగుతూ ఉండేవి, ఏదో సరదాగానో లేకపోతే ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ. నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను అయితే సినిమా డైరెక్టర్ అవ్వాలి, నా క్రియేటివిటీ అంతా అక్కడ చూపించాలని నేను అనుకునేవాడిని అనమాట. ఈ ఆర్ట్ అనేది ఎప్పుడు ప్రొఫెషన్ కింద ఫీల్ అవ్వలేదు నేను, అది అనుకోకుండా ఆ రూట్లోకి వచ్చేసా. అలాగే రచన కూడా ఎప్పుడు ప్రొఫెషన్గా అనుకోలేదు. నేను అనుకున్నది ఒకటే, సినిమా డైరెక్టర్ అవ్వాలి అని. సో దానికి తగ్గట్టే ఇంట్లో గమ్మత్తైన సన్నివేశం. నిజానికి నేను ఎప్పుడన్నా నా ఈ డైరెక్షన్ జర్నీ ఏదైనా ఫుల్ఫిల్ అయితే చెప్పాలనుకున్నది, కానీ ఈరోజు ఏదో సన్నివేశం కుదిరింది కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా 9th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలోనే లైక్ ఈ శంకర్ సినిమాలు లేకపోతే మణిరత్నం సినిమాలు ఇవి బాగా నచ్చేవి, బాగా చూసేవాడిని. సో మా ఫాదర్ కూడా, మా ఇద్దరికి డిస్కషన్ ఉండేది,
శంకర్ అంత గొప్ప ఎట్లా తీస్తాడో తెలుసారా, శంకర్ బాగా చదువుతాడు, శంకర్కి చాలా నాలెడ్జ్ ఉంది, బుక్స్ బాగా చదువుతాడు, ఆయనకి రాజ్యాంగం గురించి తెలుసు, కాబట్టి శంకర్ లాగా చదవాలి అప్పుడు మంచి సినిమాలు తీయగలుగుతాము అని చెప్పి మా నాన్న అనేవాడు. అది శంకర్ని అనలైజ్ చేస్తూ అన్నాడు. కానీ నాకు అది ఎలా కనెక్ట్ అయిందంటే, మనం డైరెక్టర్ అవ్వాలంటే శంకర్ లాగా ఇవన్నీ చదివి ఉండాలేమో, కాన్స్టిట్యూషన్ గురించి కావచ్చు, సొసైటీ గురించి కావచ్చు, ఇండియన్ ఎకానమీ గురించి తెలిసి ఉండాలేమో అనేది నాకు పడింది అనమాట మైండ్లో. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చే టైంలో మా ఫాదర్ ఏమన్నాడంటే, బైపీసీ తీసుకో, అందరూ అది తీసుకుంటారు, నువ్వు బొమ్మలు కూడా బాగా వేస్తావు కదా అని చెప్పేసి అన్నాడు. అందరూ మిగతా వాళ్ళు కూడా అదే ఎంకరేజ్ చేశారు. కానీ నాకేంటంటే శంకర్ లాగా డైరెక్టర్ కావాలంటే కాన్స్టిట్యూషన్ తెలుసుకోవాలి, అంటే మనం హెచ్ఈసీ చదవాలి అని చెప్పి నేను, సో అది ఇంట్లో పెద్ద వాదన అయింది. సో లేదు, నేను ఖచ్చితంగా హెచ్ఈసీ తీసుకుంటా, అసలు దానికి ఏముంది లైఫ్, దానికి ఏముంది కెరీర్ అంటాం, ఏం తర్వాత బిఏ చేస్తావు, దేనికి పనికి వస్తుంది అది అని చెప్పేసి అప్పుడు అంతా కూడా ఇంజనీరింగ్, మా ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ చేయడం కోసం ముందే ఇక ఎంపీసీ తీసుకోవడాలు ఇదంతా ఉండేది. మరీ లీస్ట్గా అంటే ఇంకా సిఈసీ తీసుకుంటారు, హెచ్ఈసీ దాకా వచ్చేవాడంటే వాడికి చదువు రాదేమో అన్నట్టు ఉంటుంది పరిస్థితి నిజానికి. కానీ నా ఇంటెన్షన్ వేరే, సో అట్లా నేను ఇది తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి నేను కరెక్ట్ రూట్లోనే వెళ్ళానని ఇప్పటికే అనుకుంటున్నా. మిగతా అందరికి కూడా అదే రియలైజేషన్ వచ్చింది, ఓకే ఇతని బ్రెయిన్కి, ఇతని ఆలోచన తీరుకి ఇదే కరెక్ట్ అని చెప్పేసి రియలైజ్ అయ్యారనమాట. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇది జర్నలిజం తీసుకున్నా, మాస్టర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్. సో దాంట్లో నేను ఈ ఆర్టిస్ట్ అవ్వడం కూడా నాకు అక్కడ మా ప్రొఫెసర్ ఒక విత్తనం వేశాడనమాట, నువ్వు మీడియాలో ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు. సో అక్కడ నుంచి ఆ ప్రయాణం మొదలైందన్నమాట. అయితే ఇవన్నీ కూడా కొన్ని బతుకు తెరువు పోరాటంలో జరిగినవి, కొన్ని ఏమో మన ఇష్టాలతో జరిగినవి, అలా అలా జర్నీ జరుగుతూ వచ్చింది. ఫైనల్గా నా రూట్ అయితే అటే, ఒకే లక్ష్యం వైపు. సో ఇప్పుడు మీరు ప్యాషన్ ప్రొఫెషన్ అనుకుంటే, మీ దృష్టిలో ఇప్పుడు మీరు చేసే వాటిలో ప్యాషన్స్ ఏంటి, ప్రొఫెషన్గా కన్సిడర్ చేసేవి ఏంటి? నేను అసలు ఏది ప్రొఫెషన్ అనుకోవట్లేదు నిజానికి, అన్ని ప్యాషన్ అనే అనుకుంటున్నా. కాకపోతే బతకాలంటే డబ్బులు రావాలి కాబట్టి పని చేసి డబ్బులు తీసుకుంటాం అంతే. నాకు అన్ని ప్యాషనే. అండ్ హిస్టరీ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ రావడానికి శంకర్ గారి సినిమాలు, లేదా అంటే ఫాదర్ అలా శంకర్ గారి గురించి చెప్పడం వల్ల శంకర్ గారి సినిమాలు అది. సో హిస్టరీ చదవక ముందు, చదివిన తర్వాత, అంటే మామూలుగా ఒక టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఎలా ఉండిద్ది అంటే, జరిగిపోయిన దాని గురించి తెలుసుకొని ఏం చేస్తాం, ఎందుకంటే రోజు రోజుకి ప్రపంచం 100 రకాలుగా మారుతుంది. సో చరిత్ర తెలుసుకున్న ముందు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎలా ఆలోచిస్తాం? చాలా బాగా అడిగావు నిజానికి. ఎందుకంటే నాకు హిస్టరీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఎక్కడో ఒక సేయింగ్ చదివా, అంటే చరిత్రను తెలుసుకోలేని వాడు, చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును నిర్మించుకోలేము, అంటే చరిత్ర అనేది భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పేసి ఒక సేయింగ్ ఎక్కడో చదివా. అది వాస్తవం. ఇప్పుడు గమనిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమే గందరగోళంగా ఉంది, ఏమాత్రం అసలు పనికొచ్చే పద్ధతిలో లేదు నిజం చెప్పాలంటే. నేను దీని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటా, అసలు ఇలా ఎందుకు ఉండాలి, మన సిస్టమ్ మార్చవచ్చు కదా అని నాకు కొన్ని ఐడియాస్ కూడా వచ్చాయి. కాకపోతే మనం ఏమో ఇంప్లిమెంట్ చేసే పొజిషన్లో లేము కాబట్టి ఊరికి అనుకుంటూ ఉంటా. అయితే చరిత్ర అంటే చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే దేశభక్తికి సంబంధించిన విషయాలే చరిత్ర అనుకుంటున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకున్న సొసైటీలో ఒక కండిషనింగ్ తయారైపోయింది అనమాట. బ్రెయిన్ని కండిషనింగ్గా తయారు చేసేసి ఫలానా విషయాలే మన హిస్టరీ, మన గొప్పదనం. హిస్టరీ అంటే గొప్పదనం అని కూడా అనుకుంటున్నారు. హిస్టరీ అంటే గొప్పదనమా, లేకపోతే మనం పడిన కష్ట నష్టాలా, లేకపోతే మరొకటా, లేకపోతే దాచిపెట్టిన సీక్రెట్సా? కాదు. హిస్టరీ అంటే జరిగిపోయిన సంగతులు, దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది గ్రహించి మనం విజ్ఞతతో దాన్ని ఎట్లా డిజైన్ చేసుకుంటాము, అంటే భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే మనం ఎంత రేషనల్గా ఆలోచించగలుగుతాము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎంత రేషనల్గా ఆలోచించగలుగుతాం అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్స్పెక్టివ్, అంటే పర్స్పెక్టివ్ అనేది ఉండేది, అంటే ఒక ట్రూత్ ఉంటుంది, ఆ ట్రూత్ని మనం కొన్ని వేల మిలియన్స్ కోణాల నుంచి చూస్తాం. ఇప్పుడు మన హిస్టారికల్ పరంగా చూస్తే శివాజీ అనగానే ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే ఒక ఎమోషన్. కాకపోతే రియాలిటీగా మనకి చాలామందికి వాళ్ళ లైఫ్ స్టోరీస్, ట్రూ ఫ్యాక్ట్స్ తెలిసి ఉండకపోవచ్చు. ఇది మీరు చెప్పినట్టు కండిషనింగ్ మనకి ఎప్పటి నుంచి వచ్చింది. మీకు ఈ హిస్టరీ ఈ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వడానికి మీకు హెల్ప్ అయిన పీపుల్ కానీ, మీకు హెల్ప్ అయిన బుక్స్ కానీ ఏంటి? బుక్స్ పరంగా అంటే నిజానికి నాకు మొదటి నుంచి నాది రేషనల్ థాట్సే ఉండేవి నాకు. అంటే మొదట్లో నేను కొంచెం రిలీజియస్, ఇంట్లో బలవంతంగా పంపిస్తారు కాబట్టి చర్చికి వెళ్ళాలి ఉండేది. అయితే ఎక్కడ మొదలైంది అంటే, నేను పీజీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది దేవుడు ఎవరు అనే క్వశ్చన్ బయలుదేరి పెద్ద చర్చ జరుగుతూ ఉండేది మా కాలనీలో.
సో ఇందులో కొంతమంది ఇస్లాంలో కన్వర్ట్ అవ్వడము ఇవన్నీ జరిగాయి అనమాట. సో నేను అదే ఫాలో అవుతూ వాళ్ళతో ట్రావెల్ అవ్వడం ఇదంతా ఒక చాప్టర్ జరిగింది. సో ఇక్కడ నా దగ్గర ఆ రేషనల్ థాట్స్ అనేవి పెరిగాయి. ఇంకా ఆ హేతుబద్ధంగా ఆలోచించడం అనే కెపాసిటీ పెరిగింది. ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడే దాని ఆన్సర్ కోసం ప్రయత్నిస్తాం. క్వశ్చనే లేదనుకో గుడ్డిగా నమ్మేస్తాం. మనకు అక్కడ దేవుడు ఎవరైనా క్వశ్చన్ వచ్చింది, ఇక ఆన్సర్ కోసం మొదలైపోయింది. సో ఈ ప్రాసెస్లో నేను పూర్తిగా రేషనలిస్ట్ దారి వైపు నడిచా, ఎథియిస్ట్గా. అయితే ఇది ఇక ఆగలేదు. ఎప్పుడైతే మనం ఒక ఎథిస్ట్ ఐడియాలజీ ఏర్పరచుకుంటామో ఇక సొసైటీలో చాలా విషయాలకు సంబంధించి మన క్వశ్చన్లు బయలుదేరుతాయి. ఇదేంటి, అదేంటి, ఇది ఇలా ఎందుకు ఉంది, అది అలా ఎందుకు లేదు, దీని హేతు ఏంటి, దీని కారణం ఏంటి, దీని తర్కం ఏంటి, దీని లాజిక్ ఏంటి అని ఏదంటే అది మన క్వశ్చన్లు వచ్చేస్తుంటాయి. దానికి ఆన్సర్ దొరికేంత వరకు నిద్ర పట్టదు. సెర్చ్ చేస్తుంటాం, వెతుకుతుంటాం, దొరికిన దగ్గర మనం సంతృప్తి పడుతుంటాం. దొరకకపోతే మనకై మనమే ఇంటర్నల్గా లోపల తయారు చేసుకుంటుంటాం. సో ఇది ఈ ప్రాసెస్ ఒక మనిషికి ఎవరికైనా ఉండేది. సో చాలామంది ఆన్సర్లు దొరకనప్పుడు దేవుడి వైపు వెళ్ళిపోతారు. లోపల దేవుడికి సంబంధించిన ఆ మహిమలన్నీ ఫామ్ చేసేసుకొని ఆ దేవుడు అంటారు. కానీ మనం వెతికితే దొరుకుతాయి. సో నాకు ఉపయోగపడ్డది ఏంటంటే సాహిత్యంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా రంగనాయకమ్మ గారి బుక్స్. ఆమె చాలా ఉన్నట్టుగా రాస్తారు. సో ఆవిడ జానక విముక్తి కావచ్చు, తర్వాత రామాయణ విశ్వక్షం కావచ్చు, ఆ తర్వాత ఇదండి భారతం, తర్వాత అంబేద్కర్ గారి మీద రాసిన బుక్ కావచ్చు అని కొన్ని అభిప్రాయాలు నాకు డిఫరెన్స్ ఉంటుంది చదివినప్పుడు. రచయితకి పాఠకుడికి ఖచ్చితంగా చాలా విషయాలు డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ నుంచి మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నాం అనేది మళ్ళీ సపరేట్. సో నేను దాని గురించి చెప్తున్నా. అట్లా అదొకటి ఉపయోగపడింది. తర్వాత ఇక చాలా పుస్తకాలు ఇది అని చెప్పలేను. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నానో కూడా నాకు తెలియదు. చదువుతున్న ప్రాసెస్ కాబట్టి, పైగా నేను జర్నలిజం నుంచి వచ్చినవాడిని కాబట్టి విపరీతంగా చదవడం అనేది అప్పుడు ఉంది కాలేజ్ డేస్లో. సో అది కొంత హెల్ప్ అయింది. తర్వాత కొద్దిగా ఆర్జీవీ ఇంటర్వ్యూలు ఫాలో అవుతూ ఉంటాం. ఇట్లా అది మన లోపల నుంచే వచ్చింది నిజం చెప్పాలంటే. బుక్స్ గురించి బ్రో అంటే పుస్తకాలు టూ బుక్స్ రాశారు, ఒక 22 స్టోరీస్ జర్నలిస్ట్గా కూడా రాశారు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా అయితే డైరెక్ట్గా అయితే రాయం మనం. సో చిన్నప్పుడు మీరు ఫస్ట్ చదివిన బుక్ ఏంటంటే అకాడమిక్ బుక్ కాకుండా నార్మల్గా ఫస్ట్ చదివిన బుక్ క్యాజువల్గా? అది నాకైతే గుర్తులేదు. జస్ట్ మీకు గుర్తున్న ఫస్ట్ బుక్ ఏమో స్టూడియోలో కనపడే సితార పుస్తకాలు ఏవో చూసుంటా, సినిమా బొమ్మలు ఉంటాయి కదా, అవి చూసుంటా నేను నాకు తెలిసి. ఇక ఆ తర్వాత పుస్తకాలు అంటే వీక్లీ ఏదైనా చూసుంటా, మా నాన్న తీసుకొస్తుంటాడు ఇంటికి, అవే చూసి ఉంటా. కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఏదైనా ఒక రైటర్ రాసిన బుక్ అని అలాగా ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? రచయిత రాసిన పుస్తకం చదవడం అనేది నాకు కదిరిబాబు నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా కనిపించిన పుస్తకం చదవడమే. ఒక రచయిత రాసింది అని మాత్రం కదిరిబాబు గారి కథలు సాక్షిలో వచ్చేవి అప్పుడు, సాక్షి పేపర్లో. అప్పుడు కొద్దిగా ఇంటర్లో ఉన్నప్పుడు. సో 2-3 కథలు చదవడము, అరే ఈయన భలే రాస్తుండే. అంటే అప్పటిదాకా ఏంటంటే పాత తరహా లిటరేచర్, ఆ వాక్యం కానీ అదంతా అలా ఉండేదన్నమాట, ఆ లాంగ్వేజ్ కానీ ఇదంతా. కానీ ఈయన వాక్యంలో ఏదో కనెక్టివిటీ కనపడింది నాకు. సో అట్లా ఆయన దగ్గర నుంచే ఒక రచయితను గుర్తుపెట్టుకొని చదవడం మొదలైంది. సో జాబ్లోకి వచ్చిన తర్వాత ఇక రంగనాయకమ్మ గారు గట్టిగా పట్టుకున్నారనమాట. సో ఆవిడ సాహిత్యం. రంగనాయకమ్మ గారిది మీరు చదివిన ఫస్ట్ బుక్ ఏంటి? ఫస్ట్ బుక్ రామాయణ విశ్వక్షం. రామాయణ విశ్వవృక్షం డైరెక్ట్గా అదే. సో దీనికి ముందు రామాయణ విశ్వవృక్షం చదివే ముందు మీరు రామాయణ సినిమాలు కానీ అది చూసుంటారు. చూసా చాలా. సో ఆబ్వియస్లీ మీరు చిన్నప్పటి నుంచి పర్స్పెక్టివ్ మీద డిఫరెంట్ ఉండేది కాబట్టి రంగనాయకమ్మ గారి పర్స్పెక్టివ్కి మీ పర్స్పెక్టివ్కి ఎంత సిమిలారిటీ? యాక్చువల్గా ఆ పుస్తకం విషయంలో అయితే నేను చాలా విషయాల్లో ఏకీభవించా. నేను చెప్పడం కన్నా ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే ఇంకా బాగా ఆవిడ ఏం చెప్పిందనేది తెలుస్తుంది. నిజానికి ఆవిడ చాలా కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాబట్టి ఆవిడ పూర్తిగా ఎథిస్టిక్ కోణంలో, కమ్యూనిస్టిక్ కోణంలో రాసింది అది. కాబట్టి మనం చదివేటప్పుడు ఏంటంటే ఆ పర్స్పెక్టివే చూడాలి దాంట్లో. సో పైగా ఆవిడ ఎలా రాస్తుంది అంటే కొంత ఎటకారం కూడా ఉంటుంది దాంట్లో. సో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదో మతానికి సంబంధించో దేవుళ్ళకి సంబంధించో విమర్శిస్తున్నట్టు కాదు, సబ్జెక్టు లాజికల్గా లేనప్పుడు దాని మీద విమర్శ. సో ఆ విధంగా రాస్తూ వెళ్ళారనమాట. చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో చెప్పాలంటే, రామాయణం మీద, వాళ్ళ జీవితాల మీద, ప్రతి దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రీడింగ్ జర్నీలో అంటే మనం ఏజ్ పెరిగేకొంది ఒక్కొక్క రైటర్ ఇంపాక్ట్ చూపిస్తారు. సో ఫస్ట్ మీకు కదిరిబాబు గారు చూపించారు, కదిరిబాబు గారి తర్వాత రంగనాయకమ్మ గారు. ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నౌ మీకు ఇంపాక్ట్, మీ లైఫ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆథర్స్ కానీ లేకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇష్టపడిన ఆథర్స్ అంటే ఎవరెవరి పేర్లు చెప్తారు? ఇక ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ అవే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు నచ్చిన రైటర్స్. తర్వాత వెంకట సిద్ధారెడ్డి గారు అంటే మరీ ఎక్స్పెరిమెంటల్గా రాస్తే నాకు నచ్చుతారు బాగా. తర్వాత ఇప్పుడు మహి అన్న బుక్ కొన్ని చదువుతున్నా, ఆయన కూడా ఇంతకుముందు 2-3 కథలు చదువున్నా, అప్పుడు బాగా నచ్చాయి. అట్లా కొంతమంది ఉన్నారనమాట. నిజం చెప్పాలంటే ఈ మధ్య బాగా తగ్గించా చదవడం. సో నాకు బొమ్మల పని ఎక్కువైంది, తర్వాత వేరే నేను కూడా రాయడంలో ఎక్కువ బిజీ అయిపోయా. సో కొద్దిగా చదవడం తగ్గింది.
బొమ్మల పరంగా ఆలోచిస్తే చిన్నప్పుడు మీరు ఫస్ట్ గీసిన బొమ్మ ఏంటి? మన 90s కిడ్స్ అందరూ ఒక కామన్ డయాగ్రామ్ వేస్తారు. అదే అనుకుంటున్నాను మీరు నేను అదే కూడా. వేసారా? ఏదో పెంకుటిల్లు అది ఉంటది కదా, అదే అనుకుంటున్నా, నాకు 4 గుర్తులేదు. కొండలు, ఆ, చెట్టు, ఆ. కాకులు ఎగరటం, అవునవును. ఫిష్. అవును. సో, చిన్నప్పుడు ఈ బొమ్మలు గీయటం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా డ్రాయింగ్ కాంపిటీషన్స్‌కి గానీ, అట్లా ఎళ్ళటం లేదా ఎవరైనా గురువు ఉన్నారా మీకు? అంటే నిజానికి మా ఊర్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అసలు జరగవు. హ్మ్. ఇదో ప్రాబ్లం. మా స్కూల్లో ఉన్నప్పుడైతే అసలు జరగలేదు డ్రాయింగ్ కాంపిటీషన్స్. హ్మ్. నేనే ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ గీస్తూ ఉండేవాడిని. ఇంకా మా ఫాదర్‌కు బాగా బొమ్మలేయడం వచ్చు కాబట్టి ఆయన దగ్గర కూర్చొని చూస్తూ తర్వాత నేను ప్రాక్టీస్ చేయడం, మెటీరియల్ తెచ్చుకొని. నేనేదైనా తప్పు చేస్తే ఆయన కరెక్ట్ చేయడం. ఇది ఇట్లా గెయ్యి, ఇట్లా గెయ్యి అని చెప్పేసి. హ్మ్. అట్లా బేసిక్ లెవెల్‌లో నాకు గురువు అంటే మా ఫాదరే. ఇది హ్మ్. బొమ్మల విషయంలో. హ్మ్. తర్వాత తర్వాత నేను సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించా. నైన్త్‌లో ఉన్నప్పుడేమో ఒకసారి మా హై స్కూల్‌లో జరిగింది ఆర్ట్ కాంపిటీషన్. హ్మ్. సో, అందులో గాంధీజీ బొమ్మ గీయాలి. సో, అందరూ రెగ్యులర్‌గా అదేది రూ. 10 నోటు మీద ఉంటది గదా, ఆ బొమ్మ గీయడానికి ప్రయత్నిస్తారు. సో, నేనేం చేశా అంటే అసెంబ్లీ ముందు ఒక బొమ్మ ఉంటది. ఇట్లా ఆ! గాంధీ ధ్యానంలో ఉన్నట్టు ఉంటది. హ్మ్. సో, అది ఎక్కడో పత్రికలో చూసా. అది అరే! ఇది బాగుంది. రియల్‌గా ఉంది. ఆయన ఎక్స్‌ప్రెషన్ గాని ఇదంతా అని చెప్పి నేను అది ప్రాక్టీస్ చేశా. చేసి గీస్తే ప్రైజ్ నాకే వచ్చింది. కానీ ఆ రోజు ఐ థింక్ ఆహ్, ఇదే రిపబ్లిక్ డే అనుకుంటా. మనం మామూలుగా అయితే అలాంటి డేస్ వస్తే ఎగ్గొడతాం కాబట్టి స్కూల్. నేను ఆ రోజు వెళ్ళలా. సో, నా ప్రైజ్ ఎవడో తీసుకున్నాడు. నేను మళ్ళీ వాడి ఇంటికెళ్ళి రే అది నా ప్రైజ్ అని చెప్పి తెచ్చుకున్నా. ఇది నా ఫస్ట్ ప్రైజ్ కథ. హ్మ్. ఇక తర్వాత యూనివర్సిటీకి వచ్చాక అక్కడ ఆర్టిస్ట్‌గా అక్కడ బాగా ఫైన్ ఆర్ట్స్ యూత్ ఫెస్టివల్ జరుగుతాయి. ఫైన్ ఆర్ట్స్ అని ఒక కేటగిరీ ఉంటుంది. మొత్తం 5, 6 కేటగిరీస్. సో, అన్ని కేటగిరీస్ పార్టిసిపేట్ చేసేవాడిని. అందులో కనీసం ఒక 90% నాకే వచ్చాయి. 5 ఉంటే కనీసం 4 అన్నా వస్తాయి నాకు. హ్మ్. అట్లా తర్వాత అక్కడి నుంచి యూత్ ఫెస్టివల్ సెలెక్ట్ వచ్చిన తర్వాత ఇందులో టాప్ వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే సౌత్ జోన్ అని చెప్పేసి మొత్తం మన సౌత్లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ, అప్పుడు ఇంకా తెలంగాణ డివైడ్ అవ్వాలా. సో, ఉన్న 4 స్టేట్స్కి కాంపిటీషన్ అనమాట. ఒక్కో స్టేట్ నుంచి యూనివర్సిటీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారు. సౌత్ జోన్ అంటాం. అది కర్ణాటక గుల్బర్గాలో జరిగింది. సో, అక్కడ కూడా నా కార్టూన్ అలాగే కొలాజ్ సో వీటికి వచ్చిందనమాట ప్రైజెస్. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నేషనల్ నేషనల్ వచ్చేసి కోల్కతా నుంచి కొంత ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. కళ్యాణ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది. హ్మ్. సో, ఆ యూనివర్సిటీలో జరిగింది నేషనల్. సో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ కొలాజ్ ఇది 2 చేశాను. దాంట్లో కూడా రెండింటికి వచ్చింది. సో, అట్లా నాలో ఆర్టిస్ట్ మీద కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన నేను ఓకే ఆర్ట్ మీద బతకచ్చు అని చెప్పి నేను ఫీల్ అయిన సందర్భం అదనమాట. నేషనల్ అవార్డ్ నేషనల్ మెడల్ కూడా కొట్టాము అని చెప్పేసి నాకు ఒక ధైర్యం వచ్చింది. సో, దీన్ని కెరీర్గా ఎంచుకుందాం నేను అప్పుడు డిసైడ్ అయ్యా. సో, అది జర్నీ. ఇక ఈ మధ్యలో ఏంటంటే మా ఊర్లో మెటీరియల్ కూడా సరిగా దొరకదు నిజం చెప్పాలంటే. ఇక దొరికిన వాటితోటే ప్రాక్టీస్లు చేయడాలు ఇట్లా బాగానే తిప్పలు పడ్డా. నిజానికి జాబ్ వచ్చిన తర్వాత నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. ఓకే. మనకి మామూలుగా 2బీ, 4బీ, అది చూసావా 6బీ నా బొమ్మలు చూసావా? బొమ్మలన్నీ చూసాను. చాలా ఆర్టిస్టిక్ ఉంటాయి. అండ్ నాకు ఈ పెయింటింగ్స్ చూసినప్పుడు గూడా అంటే ఆఫీసెస్‌లో గూడా పెయింటింగ్స్ పెడతారు. అవునవును. చాలా వరకి అంటే చాలా నచ్చుతాయి. కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం గాదు. అవును. కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే 'ఊపిరి' సినిమాలో కార్తీ ఏస్తాడు గదా! కొన్ని కొన్ని నాకు లిటరల్లీ అలానే అనిపిస్తాయి. అవును. అంటే అంటే నాకు మోడర్న్ పెయింటింగ్ ఆర్ట్ గురించి అలా ఏం అనుకుంటారు. తెలియకపోయినా అవునవును. అరే! అంటే కొంచెం ఆరెంజ్, బ్లూ అట్లా ఏస్తే ఓకే. సన్‌రైజ్, ఫ్రెండ్‌షిప్ ఏదో చెప్తున్నాడు అనిపిస్తది. ఓకే. కొన్ని కొన్నయితే ఫోటో తీసుకొని అడగాలి ఎవరో ఒకళ్ళని. అంటే ఏ ఇంటెన్షన్‌తో గీశారు? ఓకే. అట్లా అంటే నాకెక్కడ అనిపించిందంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఆర్కిటెక్చర్ చేస్తాడనమాట. టెంపుల్స్‌కి అలా ఎళ్ళినప్పుడు నేను జనరల్‌గా టెంపుల్‌కెళ్ళేదాన్ని. అంటే ఇప్పుడు కాదు గానీ ఇంటర్మీడియేట్ 10థ్ ఆ టైంలో ఎక్కడైతే ప్రసాదం బావుంటది. ఓకే. మన దృష్టిలో ప్రసాదం ఏందంటే కోసం. గుడి అంటే ఫుడ్. ఓకే. సో, అట్లా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వెళ్తాను. అండ్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి సీ సైడ్ మనకి అమరావతి అక్కడ గడపడానికి వెళ్తాను. ఓకే. అక్కడికెళ్తే మా ఫ్రెండ్ గంటలు గంటలు చూస్తుంటాడు. హ్మ్. సాయి అంటే ఇలాంటి చోట నాకు దేవుడిని కాదు సార్ చూడబుద్ధి అయ్యేది. అంటే ఆర్కిటెక్చర్ సాయి. ఓకే. నాకు ఆర్కిటెక్చర్ చూస్తే తన కళ్ళ ముందు నీళ్ళొస్తాయన్నమాట. ఓహ్! గ్రేట్. గ్రేట్. సో, అది చూసినప్పుడు అరే! వీడిలా నాకెప్పుడు అర్థమైద్ది అనే ఫీల్ వస్తది. మీలాగా ఆర్టేసే వాళ్ళని చూసినప్పుడు గూడా అంటే ఈ ప్రపంచంలో ఉండైతే గీయలేం గదా! అది. ఆ! అది ఆ! ఒక డిఫరెంట్ వరల్డ్ నుంచి రావాలి. ఎక్కడో నాకు అనిపిస్తుంది ఏంటంటే పెయింట్ గాని, ఆర్ట్ గాని చేయగలిగాళ్ళు. ఎక్కడో సుడుంది వీళ్ళకి. ఎక్కడో ఒక చిన్న గిఫ్ట్ అంటే మీరు న్యూమరస్ ఎఫర్ట్ ఉంటది. ఆ న్యూమరస్ ఎఫర్ట్‌తో పాటు మనకొక చిన్న టాలెంట్, అంటే ఒక చిన్న క్రియేటివ్ బ్రెయిన్ అనేది ఉండాలి. చాలా క్రియేటివ్ మంది బ్రెయిన్ ఉండాలి. ప్రతి మనిషికి ఉంటుంది గానీ, హ్మ్. కొందరికేంటంటే ఆర్టిస్టిక్ టింజ్ వచ్చేసి ఆ బ్రెయిన్‌లో తయారైద్దనమాట. హ్మ్. సో, వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తుంటది. అది ప్రాక్టీస్ వల్ల కొంత ముందుకెళ్తారు. అది. అండ్ చిన్నప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ చేస్తున్నారు, పెయింట్స్ చేస్తున్నారు. ఈ జర్నీలో ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు ఎక్కువ మీకు?
ఈ వర్క్స్ గురించా? ఎందుకంటే క్రియేటివిటీ థింగ్ ఏదైనా మనం క్రియేట్ చేసినప్పుడు గానీ, మనకు ఒక జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ కావాలనుకుంటాము. లేదంటే ఫ్రెండ్స్‌కి చూపిచ్చి ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఏమంటారు? ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి చూపిచ్చి ఎట్లా ఉందని అడుగుతా. మా మా బావ ఒకాయన ఉంటాడు. మా నాన్న దగ్గరే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. హ్మ్. ఎక్కువ క్రికెట్ ఆడేటప్పుడు మేము పిల్ల బ్యాచ్ అనమాట. వాళ్ళ సీనియర్లు. సో, వాళ్ళతో పాటు తిరిగి ఆడడం ఇదంతా ఉండేది. ఫోటోగ్రఫీ కూడా ఆయనతోటి ట్రావెల్ నేర్చుకోవడం. సో, ఆయనకు చూపిస్తూ ఉంటా. శ్యామ్ అని చెప్పేసి. చదివి ఏదో ఒపీనియన్ చెప్తుంటాడు. అంటే మనల్ని బాగా ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు మన రచన చూసినప్పుడు జడ్జ్ చేయగలుగుతారు. ఓకే. ఇది ఇలా. సో, ఇది ఇలా ఆలోచించుంటాడు అని ఒక పర్స్పెక్టివ్ వాళ్ళకి కూడా అర్థమైపోద్ది అనమాట. అలాంటి వాళ్ళనే మనం ఎంచుకుంటాం. తర్వాత వచ్చేసి ఒక టీచర్ ఒకరున్నారు. తర్వాత వచ్చేసి ఇక మన సాహిత్యపరంగా చూసుకుంటే సాయి వంశీ. ఎక్కువగా తను నా కథలు చదివి తను నీలాగే ఫోన్ చేసి అసలు భలే రాసావు భయ్యా, తను ఎక్కడ ఎవరు చదివినా అప్రిషియేట్ చేస్తుంటాడు. సో మా ఇద్దరికి అక్కడ ఒక మంచి కుదిరింది అనమాట. వేవ్ లెంత్ కుదిరి నా ప్రతి కథ పబ్లిష్ అవ్వకముందే తనకు ఇవ్వడము, తను చదవడము, ఏదో తన ఒపీనియన్స్ చెప్పడం ఇట్లా జరుగుతూ ఉంది. నిజానికి సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులతో నేను పెద్దగా చర్చలు చేయను. ఏదో నాకు తోచింది నేను రాసుకోవడం తప్పితే ఎక్కువగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరిద్దరికి ఇచ్చి ఫీడ్బ్యాక్లు తీసుకుంటా. కొన్నిసార్లు అవి వ్యాలిడ్గా అనిపిస్తే, కొన్నిసార్లు ఏంటంటే నేను నమ్మిందే బాగుంది అనిపిస్తుంది, అలాగే ముందుకు వెళ్ళిపోతా. అండ్ ఇంకొకటి అంటే ఈ స్టోరీస్ రాసే ప్రాసెస్‌లో మనకు తెలుస్తుంటది కదా! అంటే ఇప్పుడు ఒక 4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే, ఈ కథ నాకు అప్పటి పర్స్పెక్టివ్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని అలాగే ఏమైనా రియలైజ్ అయిన స్టోరీస్ ఉన్నాయా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా? అంటే ఒక కథ ఒక ఐడియా వస్తది మనకి. ఒక 4, 5 ఇయర్స్ లైఫ్‌లో నలిగిన తర్వాత, చుట్టుపక్కల పరిస్థితులు చూసిన తర్వాత, వరల్డ్ కూడా మారుతుంటది కదా! సో, అలా మారే క్రమంలో థాట్ లెవెల్‌లో అంటే రైటింగ్ ప్రాసెస్ లెవెల్‌లో నేర్చుకుంటుంటారు మీరు. థాట్ లెవెల్‌లో నా థాటే ఆహ్, అప్పుడు నా థాట్ వేరుంది. ఇప్పుడు ఇలా అట్లా ఏమైనా రియలైజ్ అయిన కథలు ఏమైనా ఉండి మార్చినవున్నాయా పర్స్పెక్టివ్‌గా అనేది? అంటే నేను ఏదో సినిమాల కోసం కొన్ని కథలు అనుకుంటూ ఉంటా. వాటిల్లో అయితే ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సినిమాలకు సంబంధించి వచ్చేసరికి ఆహ్, చాలా త్వరగా జనరేషన్ మారిపోతుంటది. టైం పీరియడ్ ఒక 5 ఇయర్స్‌కి వచ్చేసరికి కొత్త టెక్నాలజీ, కొత్తగా డిగ్రీలు చేసిన జనరేషన్ బయటకొచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మళ్ళీ డిఫరెంట్‌గా ఉండడము. సో, ఈ మార్పులు ఉండటం వల్ల మన కథల్లో ఆ మార్పులు వచ్చేస్తుంటాయన్నమాట. ఓకే. ఏదో మారింది అనేది వచ్చేస్తుంటది. సాహిత్యానికి సంబంధించి చూసుకుంటే అలా నాకు పెద్దగా ఏమి అనిపించలా. ఎందుకంటే నేను రాసే పర్టిక్యులర్ ఎలిమెంట్సే కొంచెం వేరుగా ఉన్నాయి కాబట్టి ఆర్ట్ ఫామ్స్ వీటి మీద రాసినప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ గత 20 ఏళ్ళుగా లేదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను డెవలప్ చేసుకున్న నా ఐడియాలజీ కావచ్చు, వాటిల్లో కళను నేను ఎలా చూస్తాను, అది నాకేమిచ్చింది, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దీని నుంచి వచ్చింది కాబట్టి నాకు అటువంటి ఒపీనియన్స్ పెద్దగా అంటే డిఫరెంట్గా టైం పీరియడ్ని బట్టి మారిపోయిన ఒపీనియన్స్ ఏం అనిపించలేదు. అలాగే ఇప్పుడు నా రెండో బుక్ కూడా బొంబాయి పొట్టేల్లో కూడా నేను రాసిన కథలు వచ్చేసి ఎక్కువగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, కొద్దిగా రిలీజియస్ విషయాల మీద కూడా నేను కొద్దిగా నెగిటివ్గానే రాశా. సో ఇవి కూడా నాకు మొదటి నుంచి ఏర్పడ్డ భావాలు వచ్చిందే తప్పితే, అంటే అవి బలపడి వచ్చిందే తప్పితే మారి వచ్చిందైతే ఏదీ లేదు. చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్, నిర్దిష్టమైన అభిప్రాయాలతోటి నేను నా రచనలు చేశాను. సో, థాట్ పరంగా అయితే ఏం మారలేదు. అంటే క్రాఫ్ట్ పరంగా అయితే ఆబ్వియస్లీ క్రాఫ్ట్ పరంగా ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాం. అది ప్రతి కథకి రెండో కథకి మనం ఎంతో కొంత ఎవాల్వ్ అవుతాం. సో అది ప్రాసెస్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను అడుగుదాం అనుకుంది చూడగానే, మీ ఫస్ట్ కథ 'కేర్ ఆఫ్ బావర్చి', ఫస్ట్ కథ 'కాలింగ్ సప్తవర్ణం' ఒక టీచర్ కథతో స్టార్ట్ అయిద్ది. ఆ కథలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. గురువు ఉంటారు. సెకండ్ కథ 'బొంబాయి పొట్టేల్లో' గూడా ఈ బుక్ నా గురువులకు అంకితం అనేది. సో, ఆబ్వియస్లీ టీచర్స్, గురువులు అనేవాళ్ళు మీ లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో, అట్లాగా ఒక పుస్తకంలో గురువు గురించి అంటే ఒక పుస్తకం గురువుకి డెడికేట్ చేయటం గానీ, లేదా 'కాలింగ్ సప్తవర్ణంలో' ఆ గురువుగారి లవ్ స్టోరీ గానీ, ఆయన లైఫ్ స్టోరీ. ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మీ లైఫ్‌లో మీరు చూసిన ది బెస్ట్ టీచర్స్ ఏంటి? వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నవి? జనరల్గా అయితే నీకైనా నాకైనా ఎవరికైనా ఒక ఫేవరెట్ టీచర్స్ ఉంటారు చదివేటప్పుడు ఆ! కాలేజ్ డేస్లో. హ్మ్. సో మనల్ని ఏదో ఒక దశలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, హ్మ్. ఇది ఇలా అలా అని చెప్పేసి. స్కూల్ డేస్ వరకు పెద్దగా లేదు కానీ, ఎందుకంటే స్కూల్ డేస్లో అంతా నేను యావరేజ్ స్టూడెంట్, హ్మ్. నాకు లెక్కలంటే భలే చిరాకు. సో కొద్దిగా వాడికి దూరంగా ఉంటాయి, ఇట్లా ఉండేది నాకు. సో కాలేజ్ నుంచి మాత్రం మంచిగా నాకు నచ్చిన సబ్జెక్టులు కాబట్టి బాగా చదువుకుంటూ వెళ్ళిపోయా. సో ఈ ప్రాసెస్లో డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో చెప్పిందే. సో మా పొలిటికల్ సైన్స్ లెక్చరర్, సో ఆవిడ చెప్పడం వల్ల నేను జర్నలిజంలోకి వచ్చా. లేకపోతే నేను ఖచ్చితంగా సినిమాలోకి వచ్చేవాడిని అప్పుడే. సో జర్నలిజం చేయి నీకు బాగుంటుంది అంటే అటు షిఫ్ట్ అయ్యా. సో నా లైఫ్ ఇటువైపు టర్న్ అవ్వడానికి మొదటి మెట్టు అక్కడ మొదలైంది మా లెక్చరర్ సలహా వల్ల. తర్వాత జర్నలిజంలోకి వచ్చాక అదే మాస్ కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన మధుబాబు గారు, ఆయన అంటే ఆయనకు నేను ఎందుకో బాగా ఇష్టం.
నా ఫేవరెట్ స్టూడెంట్ అంటాడు. నేను క్లాస్‌లో ఏం తోపు కాదు, టాప్ కాదు. కాకపోతే చాలా విషయాలు జర్నలిజంలో ఏవైతే చేయగలరో అవన్నీ ఆయనకున్న ఇంట్రెస్ట్‌లన్నీ నేను చేయగలిగేవాడిని. సో, అందుకని నచ్చేదేమో నాకు తెలీదు. సో, ఆయన కూడా నన్ను నిజం చెప్పాలంటే నా బొమ్మలు చూసి బాగా మెచ్చుకొని తన దగ్గర ఆర్ట్‌కి సంబంధించి కలెక్షన్ ఒకటుంది. అంటే స్కెచెస్ ఎలా గీస్తారు ఏంటి అని చెప్పేసి ఒక కలెక్షన్ ఉంది. ఇటాలియన్ ఆర్టిస్టులు వీళ్ళవి. ఆ కలెక్షన్ నాకిచ్చి ప్రాక్టీస్ చేయన్నాడు. దాదాపు చిన్న చిన్న 10 పేజీల పుస్తకాలు ఒక 15, 16 ఉన్నాయి. అది నేను తెచ్చుకొని హాస్టల్ రూమ్‌లో కూర్చొని ఒక 2 నెలల పాటు ప్రాక్టీస్‌లు చేయడాలు, అనాటమీ నేర్చుకోవడాలు ఇవన్నీ చేశా. సో, అట్లా అది చేసిన తర్వాత అక్కడే యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ పెట్టడం, అది కూడా క్లిక్ అయిపోవడము. క్యారికేచర్స్ బాగా గీసేవాడిని అప్పుడు. శంకర్ గారి ఇన్స్పిరేషన్ నాకు కూడా. అవి విపరీతంగా నచ్చేవి. మా యూనివర్సిటీ వీసీ క్యారికేచర్ గీస్తే అసలు ఆయన పొంగిపోయాడనమాట. ఒక్కసారిగా మా జర్నలిజం డిపార్ట్మెంట్‌కి ఒక ఫేమ్ వచ్చేసింది ఆయన దగ్గర. సో, అట్లా బాగా హెల్ప్ అయింది. నాకు హెల్ప్ అయింది. నేను కూడా బాగా ఉపయోగపడ్డాను మా డిపార్ట్మెంట్‌కి అని నాకు కూడా హ్యాపీగా అనిపించేది. సో, అక్కడ ఆయన సలహాతోటి నేను ఆర్ట్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా. జర్నలిజమే అయినా ఇలస్ట్రేటర్‌గా మారదాం, పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మారదాం అనే ఆలోచనతోటి ఇటువైపు టర్న్ అయ్యా. అండ్ కెరియర్ పరంగా చూసుకుంటే ఆర్ట్ కానీ రైటర్ కానీ ఏదైనా అంటే ఎండ్ ఆఫ్ ద డే కెరియర్ పరంగా చూసుకుంటే మనకి మన డైలీ నీడ్స్ ఫైనాన్షియల్ నీడ్స్ కానీ మన రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫిల్ అయ్యేలా ఉండాలి. అవును. సో మీరు జర్నలిజం కానీ రైటింగ్ పరంగా చూసుకుంటే ఇవన్నీ కెరియర్ పరంగా ఎంతవరకు మనకి బెస్ట్ ఆప్షన్ అంటారు మన ఫైనాన్షియల్ నిజం చెప్పాలంటే ఏదైనా డైరెక్ట్గా ఒక కెరీర్ ఎంచుకుని దాంట్లో ముందుకెళ్ళిపోతే ఏ కెరీర్ అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిస్ట్గా మంచి ఆపర్చునిటీసే ఉన్నాయి, అదే నమ్ముకొని ఉంటే అది బాగానే ఉంటుంది. లేదు జర్నలిజం కెరీర్ ఎంచుకున్నా అది బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే నేనేంటంటే ఇవన్నీ కూడా క్విట్ చేసేసి ఏదో 10 రూపాయలు వస్తాయని దానికోసం పనిచేస్తూ ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నా నిజం చెప్పాలంటే. సో ఈ రచనలు ఇవన్నీ కూడా దానికే హెల్ప్ అవ్వాలి అని నేను అనుకుని ప్రయత్నిస్తూ వస్తున్నా. నిజానికి రచయితగా మారాలని నాకు చిన్నప్పటి నుంచి ఏం లేదు. రాయడం ఇష్టమే, కానీ రాసేసి పుస్తకాలు వేసేసి అమ్మేసి ఓ బీభత్సం చేద్దామని నేను ఎప్పుడు అనుకోలే. అంటే నాలో రచయిత ఉన్నాడు, క్రియేట్ చేయాలి కదా, నేను డైరెక్టర్ అవ్వాలంటే నేను రాసుకోవాలి కదా అనే ఇంటెన్షన్తో మొదలుపెట్టా. రాస్తూ వచ్చా అంతే. సో నేను దేన్ని డబ్బుల కోసం చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం నేను అనుకున్నది సాధించగలిగినప్పుడు అవన్నీ వస్తాయి. అది నా ఉద్దేశం. ఓకే. అండ్ మీరు ఫస్ట్ కథ రాసింది 'శుద్ధి'. సో లాస్ట్ కథ ఏంటి రాసింది మీరు? ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిన 2 books, లాస్ట్ 22 కథ అంటే books. దీంట్లో ఉన్న బొంబాయి పొట్టేల్లో ఉన్న మల్లదాస్ కథ. యా 'శుద్ధి' మీ ఫస్ట్ కథ అన్నారు, 'మల్లదాసు' మీ లాస్ట్ కథ అన్నారు. సో 'శుద్ధి', 'మల్లదాసు' అంటే యాజ్ ఎ రీడర్గా నాకు తెలియదు. అంటే తర్వాత జనరల్గా ఏంటంటే మేము యాజ్ ఎ రీడర్గా ఫస్ట్ పరిచయం రాస్తారు మీ కథల గురించి ఒకళ్ళు, తర్వాత మీ ఇంట్రొడక్షన్ రాస్తారు కదా, అవేమి చదవం మేము. ఓకే. ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ చూసుకొని వెళ్ళి మనం కథలన్నీ చదివేసి లాస్ట్లో, ఎందుకంటే ఎక్కడో ఆ ఇంట్రడక్షన్స్లో స్పాయిలర్స్ ఉంటాయని ఒక భయం ఉంటుంది. భయం ఉంటుందా? ఓకే. అంటే ఫ్రెష్గా వెళ్దాం మనం, ఏ ఏ ఇది లేకుండా ఫ్రెష్ మైండ్ సెట్ వెళ్దాం అనేది. సో ఈ రెండిట్లో నాకు బెస్ట్ కథ ఏందనేది నాకు తెలియదు అనమాట. ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెషన్ పరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇంటికి రాగానే ఒక బుక్ పట్టుకుంటే ఆ రైటర్ మనల్ని వెంటనే ఆ కథలోకి తీసుకెళ్ళాలి. ఆ కథలోకి తీసుకెళ్ళి చదివించగలుగుతున్నారంటే మనకు గొప్ప రైటర్. ఎందుకంటే శిల్పం ఏంటి, క్రాఫ్ట్ ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు యాజ్ ఎ రీడర్. రీడర్స్కి అవసరం కూడా లేదు. యాజ్ ఎ రీడర్ నాకు తెలియదు. సాటిస్ఫాక్షన్ ఇవ్వాలంతే. నేను మీకు చెప్పినప్పుడు కూడా ఎలా చెప్పగలను అంటే రైటర్కి, నేను ఇంత డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు చదివాను మీ బుక్, లేకపోతే ఇంత మెంటల్గా ఇంత ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాను, ఆ రోజు వచ్చి మీ కథ చదవగానే నాకు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళాను. చాలా అంటే యాజ్ ఎ రీడర్గా మాకు అది ఎస్కేపిజం, రియాలిటీ నుంచి ఎస్కేప్ అయ్యి మనకు మంచి ఫిక్షన్ వరల్డ్ తీసుకోవాలని చెప్పేసి చేసింది. సో ఫస్ట్ కథ కాలింగ్ సప్తవర్ణం చదవగానే చాలా వైబ్ వచ్చేసింది. ఏంటి ఈ రైటర్ అసలు అంటే ఏంది మన గురించి మనకి తెలుసు అంటే, నీకు ఇలా చెప్తేనే అర్థమైంది, నీకు ఇలా చెప్తే నీకు బాగా నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నట్టు చెప్పు. అంటే బాగా నాకు మీ కథలు అంటే ఫస్ట్ బుక్లో మోస్ట్లీ ప్రతి కథలో ఆర్ట్ ఫామ్ రిలేటెడ్ పెయిన్, దాని రిలేటెడ్ స్ట్రగుల్స్ అన్నీ కవర్ చేసినప్పుడు ఎక్కడో నాకు చిన్నప్పటి నుంచి నేను డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ట్రై చేశాను. డ్యాన్స్ కావచ్చు, కానీ డ్రాయింగ్ కొన్నాళ్ళు నేర్చుకున్నాను, స్కేటింగ్ నేర్చుకున్నాను. సో సింగింగ్ ఓవర్గా 1-2 సార్లు స్కూల్లో సింగింగ్ పాడాను, ఎలక్యూషన్ అండ్ డిబేట్స్ చెప్పటం కానీ. సో ఓవర్ ద ఎదిగే ప్రాసెస్లో ఏమైందంటే మనం అన్నీ కట్ అవుతూ ఉంటాయి, డ్యాన్స్ ఒకటి వస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అవే మనల్ని కళల వైపు రాకుండా బ్రేక్ చేస్తాయి, పీర్ ప్రెషర్ వల్ల కావచ్చు, ఏదో ఒకటి ఇది చేసి డాన్స్ కూడా నాకు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. కానీ మీ కథలు చదివిన ప్రతిసారి అరే మన ఏజ్ ఉన్నోళ్ళే, రిలేటివ్గా మనలాగా ఉన్నోళ్ళే ఇంత గట్సీగా ఆర్ట్ ఫామ్ గురించి అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే బుక్ నేను ఎంచుకోను, బుక్ నన్ను ఎంచుకుంటుంది. రైటర్కి కూడా అంటే
నువ్వు ఈ కథ రాస్తే పలానా వ్యక్తికి ఈ కథ హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి రైటర్ చేత కూడా రాపిస్తదేమో బుక్కే. అంటే కథ కూడా ఒక రైటర్ రాయాలనుకుంటే రాయలేడు. ఆ కథ రైటర్ చేత రాయించుకోవాలి. ఆ రైటర్‌ని ఎంచుకొని. అది హంట్ చేస్తూ ఉంటే అది ఆ! బయటకొస్తది రచయితలో సో, నుంచి. అలాగా రైటర్ ఎలాగైతే అనుకున్న వెంటనే కథ రాయలేడు, రీడర్‌గా నాకు కూడా ఏందంటే అనుకున్న వెంటనే నేను ఒక బుక్ చదవలేను. ఓకే. సో, 'కేర్ ఆఫ్ బావర్చి' అనేది తెలుగు కలర్ బుక్ మీట్ అయిన తర్వాత నేను చిన్నగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకిప్పటికి గుర్తు, ఆఫీస్‌లో మా కింద మొత్తం ఒక కెఫేలాగా ఉండిద్ది. ఓకే. కూర్చొని ఒక కథ చదివా. ఆ ఫస్ట్ బొమ్మ దగ్గర నుంచి గానీ, ఆ కథ చదువుతున్నప్పుడు కూడా నాకంతా పోర్ట్రేట్ వచ్చి, మాకంతా గ్రీనరీ, ఆకులు అన్ని స్పేస్ చాలా బావుంటది. సో, మీ 2 బుక్స్ ఎక్కడ పెట్టినా సరే అటెన్షన్ గ్రాబ్ చేస్తాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనేది. ఎండ్ ఆఫ్ ద డే అపియరెన్సెస్ మ్యాటర్. అవును. సో, దట్స్ వేర్ ఎంటైర్ ఇంత ఖర్చు పెట్టిన ఆర్టిస్ట్ గానీ, పబ్లిషర్స్ గానీ ఇంత ఖర్చు పెట్టేది లుక్ అనేది, అపియరెన్స్ అనేది మ్యాటర్ కాబట్టి, ఈ 2 డ్రా చేసేటప్పుడు మీకు అంటే మీకు ఆబ్వియస్లీ మీకు మొత్తం తెలుసు. ఇంతకుముందు వేరే రైటర్స్‌తో ఉన్నంత స్ట్రగుల్ ఉండదు. అవును. కాపోతే మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? మీ బొమ్మలు మీరు గీయాలన్నప్పుడు? నిజానికి నా ఫస్ట్ ఇలస్ట్రేషన్ 'కేర్ ఆఫ్ బావర్చికి' గీసినప్పుడే కొద్దిగా ఛాలెంజ్ ఫీల్ అయ్యా. హ్మ్. ఈ 'బొంబాయి పొట్టేలు'కి అయితే పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే 'బొంబాయి పొట్టేలు'కొచ్చేసి మొత్తం ఓవరాల్‌గా బుక్ థీమ్ ఏంటి అనేది మైండ్‌లో పెట్టుకొని గీసా. హ్మ్. నేనేం చెప్తున్నాను, ఎంత స్ట్రైకింగ్‌గా చెప్తున్నాను, హ్మ్. నేను చాలా బలంగా చెప్తున్నాను అనేది కవర్ చూసినోడికి అర్థం కావాలి హ్మ్. అనేది అర్థమయ్యేలా నేను ఫీల్ అయ్యి గీసా. హ్మ్. అయితే దాంట్లో ఏంటంటే కథల్లో ఉన్నాయి. 'మల్లదాస్' కథ కావచ్చు, లేకపోతే 'నక్షత్రధార' అనే కథ కావచ్చు. కొన్ని కథల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. హ్మ్. 'బొంబాయి పొట్టేల్లో' కావచ్చు. ఆ ఎలిమెంట్స్ కవర్‌లో ఉంటాయి. హ్మ్. సో, అది నేను అది మెయింటైన్ చేసుకుంది. ఓకే. కలర్ విషయంలో ఇప్పుడేమైపోయిందంటే ట్రెండ్ గత 4, 5 ఏళ్లుగా హ్మ్. కలర్‌ఫుల్‌గా కనపడ్డది అట్రాక్ట్ చేస్తూ కొంటున్నారు. అవును. నేను బుక్ ఫెయిర్‌లో గమనించింది అదే అనమాట. హ్మ్. ఇప్పుడు మీరు కూడా మీ ఇది తెలుగు కలెక్టివ్ దాంట్లో చూసినప్పుడు కూడా ఎక్కువగా అవి కొనడం నాకు గమనించా. అవును. తర్వాత మా స్టాల్‌లో కూడా. అంటే కలర్‌ఫుల్‌గా ఉంది, నచ్చుతుంది. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ కొంటున్నారు కాబట్టి నాకు ఇది అనిపించింది. హ్మ్. సో, నేను కలర్స్ పరంగా ఆ చాయిస్ తీసుకున్నా. హ్మ్. 'కేర్ ఆఫ్ బావర్చి'కొచ్చేసి నాకు థీమ్ పరంగా కొంచెం ఏం చేస్తే బావుంటుంది? కథలోని థీమ్‌ని ఎలా తీసుకురావాలి? పైగా కథల్లో చాలా వరకు ఏంటంటే కొంత అబ్స్ట్రాక్ట్ మోడ్ ఉంటుంది. కొంత వచ్చేసి అందులో కూడా నేను మ్యాజిక్ రియలిజం థీమ్‌లో ఉన్న కథలు రాశాను. హ్మ్. సో, ఇది రిఫ్లెక్ట్ అయితే బావుంటుంది. ఎందుకంటే కవర్ ఒకలాగుండి లోపల కథలు ఒకలాగా ఉంటే ఏమైపోద్దంటే డిస్కనెక్ట్ అవుతారు. అవును. ఇప్పుడు యాక్షన్ సినిమా చూడాలని వెళ్ళిన వాడికి ఫుల్ కామెడీ సినిమా చూపిస్తే డిస్కనెక్ట్ అవుద్ది. అది బాగున్నా సరే. హ్మ్. సో, ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి మనకి. కాబట్టి కవర్ అనేది ఓవరాల్‌గా ఆ బుక్ ఆత్మని కొంతవరకన్నా చూపించాలి. సో, అవును. నేను దానికోసం ప్రయత్నించా. కొంత ఆ అబ్స్ట్రాక్ట్ మోడ్ వచ్చేలాగా అవన్నీ అందుకే కొద్దిగా సర్రియల్‌గా ఉంటదనమాట అది. హ్మ్. అది ఆ బ్రెయిన్ ఏదో యాహ్! ఇదైనట్టుగా పాపప్ అయినట్టుగా హ్మ్. ఉంటది. సో, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా కథల్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి తీసుకున్నవే. అట్లా. అండ్ కథల్లో కూడా కథ ముందు కూడా అంటే కథ ముందు ఆ బొమ్మ చూసినా అర్థం కాకపోయినా యాజ్ ఎ రీడర్‌గా నాకు అవును. కథ చదివేటప్పుడు ఓకే. ఈ ఈ పార్ట్ ఎందుకేశారు, ఈ పార్ట్ ఎందుకేశారు అనేదైతే అది క్లారిటీగా అంటే అర్థమవుతుంది. నీకు నచ్చింది కాబట్టి నువ్వు అంత బాగా తీసుకొని అనాలిసిస్ ఆ! చేసి చెప్తున్నావు. కానీ అన్ కొందరు పాఠకులకి అలా ఏమి ఉండదు. చూస్తారు ఓకే బావుందనుకుంటారు అంటే అంతే. మీ కథలు చదివిన తర్వాత బొమ్మలు ఎందుకు చూడాలనిపించిందంటే, ఆ! అంటే రైటరే కదా బొమ్మేసింది. ఓకే. సో, ఆబ్వియస్‌లీ తను అన్నీ నువ్వు వెతుకురా అని పెడతాడు మనకి. హ్మ్. హ్మ్. అండ్ యాజ్ ఎ పెయింటర్‌గా అంటే నాకనిపించిందంటే మోస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే, నేను నా ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. హ్మ్. నువ్వు నీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నువ్వు అర్థం చేసుకో. అంతే. అట్లా అనిపిస్తది నాకనమాట. అవునవును. వాస్తవం. అండ్ సో, మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే చిన్నప్పుడు మనం పెన్సిల్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రషెస్, తర్వాత మనకిప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ అని చెప్పేసి ఏఐ అవును. టూల్స్ వచ్చినాయి. రేపొద్దున ఇంకా చాలా వస్తాయి. సో, ఆర్ట్‌లో అంటే ఇంతకుముందేందంటే మనకి ఆర్ట్స్, సైన్స్ అనేది డిఫరెంట్‌గా చూసేవాళ్ళం. అవును. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే 2 ఓవర్‌లాప్ అయిపోతున్నాయి. అవును. అంటే ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీ కూడా ఆర్ట్ క్రియేట్ చేసేలాగా వచ్చేసిందనమాట. వచ్చేసింది. అవును. సో, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎరాలో ఇప్పుడు మనకి కొన్ని బుక్స్‌లో ఫోటోగ్రాఫ్స్ అయి జనరేట్ చేయడానికి కూడా, లేదంటే మనకి సినిమాల్లో ఆహ్, జస్ట్ ఇమేజెస్ డైరెక్టర్ తనకు కావాల్సిన ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కూడా మనకి ఏఐ అనేది వాడుతున్నారనమాట. అవును. మిడ్‌జర్నీ గాని అట్లాగా. అవును. సో, ఈ ప్రాసెస్‌లో ఈ టెక్నాలజీతో మీరెలా అడాప్ట్ అవుతున్నారు? ఎలా ఇవాల్వ్ అవుతున్నారు? ఖచ్చితంగా అవ్వాల్సిందే. నో అడాప్ట్ ఛాన్స్. చేసుకోకపోతే కూడా మనం అప్‌డేట్ అవ్వనట్టు లెక్క. హ్మ్. సో, కొన్ని ఇబ్బందులు పడాల్సొస్తది గూడా. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే ఎక్కడ చూసినా ఈ రీడర్స్‌కి కావచ్చు, బుక్స్ హ్మ్. కొనేవాళ్ళకి లేదా బుక్స్ వేసేవాళ్ళకి హ్మ్. ఈ టెక్నాలజీ ఓరియెంటెడ్, ఈ ఏఐ ఓరియెంటెడ్ కవర్ పేజెస్ ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. హ్మ్. సో, వాళ్ళు ఒకసారి వాటికి కనెక్ట్ అయిన తర్వాత ఇక వేరే స్టైల్‌ని ఇష్టపడరు.
సో ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. నన్ను కూడా డైరెక్ట్గా అడుగుతున్నారు, అంటే ఏఐలో ఈ టైప్ ఆఫ్ కలరింగ్ వచ్చింది, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయండి అని అడుగుతున్నారు. సో నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నా. ఇక రెండోది వచ్చేసి నాకు ప్యూర్గా నా హ్యాండ్ తోటి గీసే బొమ్మ నాకు ఇష్టం. నేను ఊహించుకొని నా ఊహల్లోది అందులో వచ్చిందా లేదా, ఇది నాకు ఇష్టం. అంటే ప్యూర్ ఆర్టిస్ట్గా నేను ఉండాలనుకుంటా. కాకపోతే ఇది కమర్షియల్ మీడియం. ఏదైనా కవర్ పేజెస్ కోసమో పోస్టర్స్ కోసమో చేసినప్పుడు మనం వాళ్ళ పద్ధతిలో వెళ్ళిపోవాలి. నేను ఏదైనా పెయింటింగ్స్ వేసుకోవాలంటే అది వేరే. సో వాళ్ళకి ఏది కావాలో చేయాలి కాబట్టి, అంటే ఆ కంఫర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను కొంత ఏఐని అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను ఏఐ నుంచి తీసుకోవడం, ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేదా ఏదైనా కలర్ థీమో దాన్ని కొంచెం అట్లా పెట్టుకొని రిఫరెన్స్ పెట్టుకొని ఫాలో అవ్వడం ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడున్న ఇలస్ట్రేషన్ రంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేసింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలస్ట్రేటర్స్ వస్తారంటే డౌటే. ఇప్పుడు నాలాగా బొమ్మలు గీసే ఇలస్ట్రేటర్స్ మళ్ళీ వస్తారా అంటే డౌటే ఇప్పుడు తెలుగు సాహిత్య రంగంలో అయితే. నిజానికి నేను ఏఐ వచ్చినప్పుడు ఫస్ట్ వినపడేది ఏంటంటే సాఫ్ట్వేర్ సెక్టర్ గురించే. ఈ ఆర్ట్ సెక్టర్ కూడా లేట్ అయింది నిజానికి. ఫస్ట్ రాగానే సాఫ్ట్వేరే పోయిద్దేమో, అందరూ సాఫ్ట్వేర్ పోయిద్ది అనుకున్నారు. అది ఏంటంటే డిఫరెంట్గా ఆర్ట్స్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్, ఇప్పుడు నేను అదే అనుకున్నా, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిందంటే కోడింగ్ అంతా అది రాసేస్తుంది, మన వల్ల కాదనుకున్నా. కానీ ఓకే ఇప్పుడు చాట్ జీపీటీ కానీ జెమినీ ఇవన్నీ వర్క్లో వాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే చాట్ జీపీటీ వీటి వల్ల మన వర్క్ ఏమీ ఇది లేదు. అంటే ఇట్స్ లైక్ అసిస్టెంట్ ఇంటర్న్. నాకు ఎక్కడో అనిపించింది ఏంటంటే చాట్ జీపీటీ ఇవి రావటం వల్ల ఇంటర్న్స్కి లేదా ఫ్రెషర్స్కి వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఇదవుతాయేమో, కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మాత్రం ఈ చాట్ జీపీటీ ఇవన్నీ అసిస్టెంట్ లాగా పనిచేస్తాయి అనమాట. అంటే ఇంతకుముందు నేను ఒక కోడ్ రాయడానికి ఒక 3-4 hours టైం పడితే ఇప్పుడు ఒక 1 hourలో రాయగలను విత్ చాట్ జీపీటీ అసిస్టెన్స్. అలా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు చాట్ జీపీటీ ఇన్ ఆర్ట్, ఏఐ నాట్, నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు యూఐ డిజైన్ ఉంది కదా, అది కూడా చాట్ జీపీటీలో రాసేస్తుంది. కానీ ఏదైనా సరే మనం చెప్పాలి దానికి. ఎండ్ ఆఫ్ ద డే డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో క్లయింట్కి నచ్చేలాగా మీరు అదైనా మళ్ళీ వర్క్ చేయాలి, మార్చుకోవాలి. సేమ్ మీరు చెప్పినట్టే ఇప్పుడు మీకు ఎట్లా అయితే రైటర్ తన కథ చెప్పేసి నాకు ఇమేజ్ ఇలా కావాలంటారు, రైటర్ కూడా క్లయింట్ కూడా చాలాసార్లు ఏంటంటే రైటర్కి తను అనుకున్నది ఒకసారి తెలియదు కూడా తనకి ఎలా చెప్పాలో, క్లయింట్కి కూడా తనకు కూడా తెలియదు ఎలా చెప్పాలో. మనం ఒక చిన్న 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 ప్రోడక్ట్ ఇస్తాం, ప్రోటోటైప్ అంటాం. ఆ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత చూస్తాడు. అది చూసిన తర్వాత రైటర్ క్లయింట్కి నాకు ఇలా కాదు నాకు ఇంకోలా కావాలని రియలైజ్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఇస్తాం, మళ్ళీ తను ఇంకా రియలైజ్ అవుతారు. సేమ్ నాకు ఎక్కడో ఏమనిపిస్తుంది అంటే టెక్నాలజీలో కూడా ఆర్ట్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఫీడ్బ్యాక్ వస్తుంది. యూఐలో ఏంటంటే చిన్న చిన్న గ్లాసీ ఫినిషింగ్స్, చిన్న చిన్న పిక్సెల్స్ అవి కూడా చూసుకొని యూఐ మనం అంతా డిజైన్ చేసుకోవాలన్నమాట. నేను కొన్ని యూఐ డిజైన్కి నేను చేసినప్పుడు బ్రాండింగ్లో చేసినప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఉండేదన్నమాట. సో నేను కొన్ని ఇమేజెస్ కావాలంటే ఇచ్చేవాడిని అనమాట చేసి. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపించింది ఏంటంటే టెక్నికల్ పరంగా చూసినా ఆర్ట్ పరంగా చూసినా చాట్ జీపీటీ నా ఒపీనియన్ ఇది, ఇప్పుడున్న నా నాలెడ్జ్ వరకు ఎంత చాట్ జీపీటీ ఇమేజెస్ వచ్చినా, నేను చాలా బుక్స్లో చాట్ జీపీటీ ఇమేజెస్ చూశాను, వెంటనే నేను డిస్కనెక్ట్ అయ్యా యాజ్ ఎ రీడర్గా. నాకు ఎక్కడో అంటే ఒక ఇన్పర్ఫెక్షన్ కనపడాలి. అంటే ఒక ఇంపర్ఫెక్షన్ ఇస్ ద బ్యూటీ మనకి. అదే మనల్ని అందరినీ యూనిక్గా చేసింది. చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే అందరినీ సమానం చేస్తుంది. ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఏంటంటే నేను నా మైండ్లో ఉన్నది ఎంత గుడ్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగాను. 4-5 లైన్స్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బొంబాయి పొట్టేలు కథలు ఉన్నాయి. బొంబాయి పొట్టేలు కథల్లో శుద్ధి అనే కథ క్యాష్ డిస్క్రిమినేషన్, అందులో ఫోటోగ్రఫీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంటుంది. వీటన్నిటిని నేను ఎంత బాగా అర్థం చేసుకొని దానికి ఒక 4-5 లైన్స్లో ప్రాంప్ట్ ఇస్తే అదొక మంచి ఇమేజ్ ఇస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను ఆ ఇమేజ్ బుక్ మీద చూసినప్పుడు నాకు వెంటనే అది ఒక డిస్కనెక్ట్, ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడో నాకు అది మనిషి ఫీలింగ్ రావట్లేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది. సేమ్ ఫీల్. ఏ ఇమేజెస్ కూడా కొంతవరకు చూస్తే ఏదో డిస్కనెక్ట్, ఏదో ఆర్టిఫిషియల్ ఉంది, లైఫ్ లేదనే ఫీలింగ్ అయితే వస్తుంది బాగా. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు తన స్ట్రగుల్ని కానీ తన ఎక్స్పీరియన్సెస్ని తన చుట్టూ చూసే పరిసరాల ఎక్స్పీరియన్స్ని చూసి ఎంతో మైండ్ బాగా స్ట్రగుల్ అయి రాసిన దాన్ని ఏ అనేది వెంటనే ఆర్టిఫిషియల్ కలర్ వస్తుంది దానికి అనే ఫీలింగ్ నాకు కొన్ని బుక్ కవర్స్ చూసినప్పుడు అనిపించింది. బట్ ఐ రెస్పెక్ట్ హూ ఎవర్ ఆ ఏ ఇమేజెస్ని లెవరేజ్ చేసుకొని వాళ్ళ బుక్ని ఇంకా బెటర్గా చేద్దామని ట్రై చేస్తున్నారు. ఆ ఎఫర్ట్కి అయితే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ దాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆర్టిస్ట్ అందుబాటులో లేని వాళ్ళకున్న ఆప్షన్ అది. సో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే ఎంతో కొంత బెటర్గానే ఉంటుంది. ఇంతకుముందు చూస్తే మనం
2K టైంలో అంటే 2005, 6, 2010 వరకు చూసుకున్నా మన తెలుగు కవర్ పేజ్ డిజైన్ అనేది అసలు బాగుండేది కాదు. చాలా వీక్గా ఏదో కలర్స్ కూడా ఏదో ముద్దు కలర్స్ ఉండేవి. నాకైతే నచ్చేది కాదు. అసలు కొన్ని పుస్తకాలు అందుకే కొనేవాడిని కాదు నేను. అదే. కానీ కవర్ పేజ్ బాగుంటున్నాయి, చాలా క్లాస్గా ఉన్నాయి అనేవి లోపల మ్యాటర్ సంగతి ఏమో కానీ కొనాలనిపిస్తుంది. సో అది కొంచెం సులభతరం చేసింది ఏఐ వచ్చి. సో అది కొంతమందికి అది యూటిలైజేషన్ అది బాగుంది, దాన్ని తప్పుపడడానికి లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఆర్ట్ అనే రంగంలో ఉన్నాం కాబట్టి మనకు అది కొంచెం ఇబ్బందికరం. అది నాకు తెలుగు బుక్స్ గురించి అన్నారు కాబట్టి నేను బీటెక్ టైంలో ఆ టైంలో మనకు అంత ఇంగ్లీష్ రాదు. గుంటూరు చిన్న కాలేజ్, ఇంగ్లీష్ అంతగా రాదు. ఇంగ్లీష్ మీడియం, ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లో రాస్తా, ఇంగ్లీష్ రాదు. తెలుగే వచ్చు కాబట్టి తెలుగులో డబ్బులు కూడా ఉండవు. అప్పుడు మనకు 60-70 రూపాయలు ఉంటే ఎక్కువ, రోజుకి 10 రూపాయలు పాకెట్ మనీ కదా. యండమూరి గారి బుక్సే చదివేవాడిని. మా గుంటూరులో శంకర విలాస్ బ్రిడ్జ్ అనేది ఉండేది. అక్కడ వెళ్తే సెకండ్ హ్యాండ్లో యండమూరి గారి బుక్స్ 30-40 రూపాయలకి వచ్చేది. ఓకే ఓకే. అవి చదువుతూ ఉంటాను. నాకు ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏంది మన తెలుగు బుక్స్ ఇలా ఉంటుంది పేపర్ క్వాలిటీ. అంటే బుక్స్ అద్భుతంగా ఉంటాయి యండమూరి గారి. ఈ రోజుకి నా లైఫ్లో నేను బుక్ రీడింగ్ అనేది నేను స్టార్ట్ చేసి ఇంత ఇదిగా చదువుతున్నానంటే క్రెడిట్ గోడ్స్ టు యండమూరి గారు. ఆ బుక్స్ క్వాలిటీ చూసినప్పుడు నాకు మనకి మనీ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ మనీ పెట్టాలంటే మనకి బుక్ క్వాలిటీ మనం ఎఫర్ట్ చేయలేము ఎక్కువ మనీ పెడితే అని ఇంకా అలా చదువుకుంటూ ఉండేవాడిని. అట్లా నాకు ఏదైనా సరే ఇంగ్లీష్ బుక్స్కి తెలుగు బుక్స్కి కంపేర్ చేస్తే క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉండేది. కవర్ కానీ ఏదైనా సరే, ఫాంట్ కూడా మనకి ఆ టైప్ రైటింగ్ ఫాంట్ ఉండేది. ఎప్పుడైతే నేను మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత, బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్ తర్వాత 10 ఇయర్స్ పట్టింది నాకు తెలుగు బుక్ పట్టుకోవడానికి. సిగ్గు వచ్చేసింది అనమాట. కరోనా టైంలో చాలామంది నాకు తెలిసి రియలైజ్ అయ్యారు తెలుగు బుక్స్ మనం చదవట్లేదని. కానీ ఇట్లాగా తెలుగు కలెక్టివ్ ఆదిత్య కూడా నాకు పరిచయం అయింది కరోనా టైంలో అనమాట. ఏముంది ఖాళీగా ఉంటాం, ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే బై మిస్టేక్ వచ్చాడు, ఏంది తెలుగు కలెక్టివ్ అని చెప్పి చూస్తే ఇది బాగా కలిసారు. అట్లాగా చదువుతుంటే అన్వీక్షిక అని తెలిసింది. అన్వీక్షిక అని ఒకళ్ళు ఉన్నారని ఇంకా వెళ్ళి సిరా అనే ఒక బుక్, ఆ రైటర్ కూడా నాకు తెలియదు, ఆయన వెంకట సిద్ధారెడ్డి గారిది బ్లాక్ కవర్ బుక్. ఈ 2 బుక్స్ నాకు మా ఫ్రెండ్ శరత్ అని ఉండేవాడు అనమాట. ఇద్దరం వర్కౌట్ దగ్గర పరిచయం అయ్యాం. సో వాడు ఎక్కువ తెలుగు బుక్స్ చదువుతాడు. వాడు ఈ 2 చదువు సాయి, నువ్వు తెలుగు ఎందుకు చదవలేవో నేను చూస్తా అని చెప్పి అట్లా స్టార్ట్ చేశాడు. మీరు ఎప్పుడైతే తెలుగు బుక్ క్వాలిటీ అన్నారు కదా, నాకు ఎక్కడో తెలుగు బుక్ క్వాలిటీ పరంగా చూస్తే బిఫోర్ అన్వీక్షకి ఆఫ్టర్ అన్వీక్షకి అనిపిస్తుంది. ఆఫ్టర్ అన్వీక్షకి ఏంటంటే కవర్ పిక్ దగ్గర నుంచి పేజ్ క్వాలిటీ, ఆ ఫీల్ అంతా మార్చేశారు. దాని తర్వాత అజూ పబ్లికేషన్స్, ఛాయా వాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరి పబ్లికేషన్స్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ. అంటే ₹1 ఎక్కువ పెడితే పెడదాము, మనం కూడా ఒక ఇంగ్లీష్ బుక్ స్టాండర్డ్లో మన బుక్స్ని రిలీజ్ చేద్దాం అనిపించి. అంటే ఇది ఒకటి ఉండిద్ది, బుక్ కొనగానే వాసన చూస్తాను నేను. ప్రతి 10 పేజీలు చదవగానే వాసన చూడటం. ఎందుకంటే అసలు అంటే మన 90s కిడ్స్ బుక్స్ చదివేదే, బుక్స్ ఏంటంటే 90s కిడ్స్కి ఒక అరోమా కానీ లేదంటే అది ఫీల్ అవుతాం. ఓకే, ఇది ఈ ఇన్స్టాగ్రామ్ ఎరాకి వచ్చేసరికి బుక్ మనం చూపించుకుంటాం. ఇట్స్ లైక్ అన్ అవార్డ్ ట్రిబ్యూట్. ఒక అదర్ బుక్ కొని నేను చదివి నేను అది పెట్టుకున్నానంటే రీల్ కానీ ఫోటో కానీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ యాజ్ ఎ రీడర్. ఇంకా ఆ బుక్ మనకి నచ్చిందంటే మన ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా నేను మీ బుక్ అయితే మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, నేను కావాలంటే మీకు కొనిస్తా. ఎందుకంటే రైటర్స్లో మీకు ఎలా ఉండేది తెలియదు, బుక్స్ షేర్ చేసుకుంటే. రీడర్స్లో ఇది ఒక రోగం, జనరేషన్స్ నుంచి వచ్చే రోగం ఏంటంటే బుక్ తీసుకుంటే వెనక్కి ఎవరు మనం అడిగినా సరే ఇవ్వడాడు, వాడు చదవడు, బూజు పడతా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. సో కానీ కొన్ని బుక్స్ ఎలా ఉంటాయంటే మాకు అవి క్రౌన్స్ అనమాట. ఇప్పుడు నేను ఖైరాబాద్ వచ్చి కొనాలంటే మళ్ళీ కొంటా నేను, కానీ ఐ డోంట్ వాంట్ టు బై అది. నేను ఫస్ట్ నేను కొన్న బుక్, నేను ఆ స్మెల్ అది ఎక్స్పీరియన్స్ చేసిన బుక్ అది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మనకి 90s కిడ్స్ నుంచి వచ్చాం కాబట్టి మనం బుక్ అరోమా చూస్తాం, కవర్ చూస్తాం, క్వాలిటీ చూస్తాం, ఇన్ని చూస్తాం. ఈ 2000 తర్వాత 2005 తర్వాత యూట్యూబ్ అంతా వచ్చేసి జెన్జీ కిడ్స్ వచ్చేసారు. మనకి ఎట్లా అయితే ఆర్ట్ ఫామ్ అనేది డిజిటల్గా, అంటే చిన్నప్పుడు ఫొటోస్ అంటే ఆల్బమ్ నుంచి ఇప్పుడు ఫోన్లో చూసుకునేలాగా వచ్చింది. ఇప్పుడు ఆర్ట్ కూడా డయాగ్రామ్ నుంచి ఇప్పుడు చాలామంది చేత్తో వేస్తున్న ఐప్యాడ్లో అలా డివైజెస్లో వేసే రోజు దాకా వచ్చింది. ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్స్ ఇప్పుడు వస్తున్నాయి, కానీ మనకంటే నోస్టాలజియా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కిడ్స్కి చిన్నప్పటి నుంచి డిజిటల్ డివైస్ అలవాటు అయ్యి బుక్ చదవటం అనేది వాళ్ళకి అంత అలవాటు లేదు. స్కూల్స్లో కూడా డిజిటల్ డివైస్ వచ్చినాయి. ఈ పేపర్ బ్యాగ్ బుక్స్ అనేవి ఎంతవరకు ఇన్ ఫ్యూచర్ మనం పబ్లిష్ చేయగలమని అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ రైటర్?
రచయితగా ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. ఈ ఎక్స్పీరియన్స్ వేరు. ఇది పబ్లిషర్ అయితే బాగా చెప్తారేమో. నిజానికి మా పబ్లిషర్‌లను పట్టుకురావాల్సింది. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే అదేమి ఉంటాయి. ఎందుకంటే బుక్ పట్టుకొని చదవడం అనే ఫీల్ అన్నట్లుగా ఎండ్ ఆఫ్ ద డే. అదొక గొప్ప ఫీల్ అనమాట. ఆ ఫీల్ అనేది ప్రతి మనిషికి తన లైఫ్‌లో ఏదో ఒక దశలో ఒకసారి ఫీల్ అయ్యి వదిలేసినా సరే మళ్ళీ అందుకుంటాడు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాన్నేం పోగొట్టుకోరని నేను అనుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఈ టెక్నాలజీకి ఇప్పుడు బాగా అలవాటైపోయి ఉన్నాం కదా! ఫ్యూచర్‌లో టెక్నాలజీ కూడా మారుతది కాబట్టి దేనికోసం ఏ టెక్నాలజీ వాడాలో దానికి పరిమితం అవుతారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కిండిల్ బుక్స్ కూడా బాగా పాపులర్ అయింది. ఆ కిండిల్ ట్యాబ్‌లో చదవడం విపరీతంగా అయింది. ఇప్పుడు దానికోసమే సెపరేట్‌గా రాసేవాళ్ళు ఉన్నారు. అవునవును. ఓన్లీ ఆ వెర్షన్స్ అనమాట. నీకు మళ్ళీ పేపర్ బ్యాక్‌లో కనపడవు. ఎట్లయితే సినిమాలు ఓటీటీ కోసం అని థియేటర్ కోసం అని చేసేవాళ్ళు వస్తున్నాయి. ఉన్నారు. ఇది ప్యాటర్న్. సో మనకు ఒక గొప్ప బుక్ గురించి తెలిసినప్పుడు మనం కిండిల్‌కెళ్ళి ఎత్తుక్కోలేం. అవును. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా అది ఎక్కడుందని వెతుక్కొని కొనుక్కొని చదువుకోవాల్సిందే. కాబట్టి అది పోదు. ఎప్పుడైనా మనం కొద్దిగా పాత రచయితలు క్లాసిక్స్ చదవడం మొదలెడితే ఆటోమేటిక్గా అలవాటు వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళకి క్లాసిక్స్ పరిచయం చేసే ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ తెలుగు కలెక్టివ్ ఇలాంటివి క్లాసిక్స్ని పరిచయం చేస్తూ వస్తే కొత్త రీడర్స్ కూడా క్రియేట్ అవుతూ వస్తారు. సో దానివల్ల ఏంటంటే ఈ అలవాటు అనేది నిలబడుతుంది. అండ్ రీడింగ్ కల్చర్లో యాజ్ ఎ రీడర్ నేను అబ్జర్వ్ చేసిన ఒక ఫీచర్ ఏంటంటే నాకు అనిపించింది ఆలోచించినప్పుడు. సో ఫస్ట్లో మనకి పుస్తకాలు అసలు రాయటం లిపి తెలియనప్పుడు బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుకున్నారు. తర్వాత లిపి తెలిసినప్పుడు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్నగా కథలు క్రియేట్ చేసుకున్నారు. కథలు ఎలా చెప్పారంటే ఫస్ట్ స్టోన్స్లో రాశారు. దాని తర్వాత జనరేషన్స్ నుంచి పాస్ అయినాయి. పాటల్లాగా అట్లా కథలు పాస్ అయినాయి. తర్వాత బుక్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కిండిల్ అన్నారు. మళ్ళీ ఆడియో బుక్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కథలు అనేది మళ్ళీ లిజనింగ్ ఫార్మాట్కే వచ్చేసింది. అంటే ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే సైకిల్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. ఇప్పుడు చాలామంది అంటే మన దైనందిన జీవితంలో బికాస్ ఆఫ్ అవర్ రొటీన్ కానీ ఏదైనా సరే బుక్స్ చదవటం టైం దొరకని వాళ్ళు ఆడియో బుక్స్ చదవటం ఇట్లాగా చదువుతున్నారు. సో మీ దృష్టిలో ఇప్పుడు పేపర్ బ్యాక్ కిండిల్ ఆడియో బుక్ ఇన్ని ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఈజ్ ఎవ్రీథింగ్ సేమ్ ఎక్స్పీరియన్స్? లేదు ఆడియో బుక్ చదివితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బుక్ చదివితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అవి. బుక్ చదివితే వచ్చే ఎక్స్పీరియన్స్ అన్నిటికన్నా అల్టిమేట్. ఎందుకంటే మన సెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఫోకస్డ్గా ఉంటేనే మనం బుక్ చదవగలుగుతాం. అదే ఆడియో బుక్ సంబంధించి అంత ఫోకస్డ్గా ఉండం మనం, వేరే ఏదో వర్క్లో ఉంటాం ఆల్రెడీ. సో దానికి సంబంధించి బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఒకటి నడుస్తుంటుంది, ఈ పని ఇలా చేస్తున్నాం అని. సో ఇది ఒకటి అవుతూ ఉండగా బయట నుంచి వేరే సౌండ్స్ కూడా ఉంటాయి మనకి. ఇది అవుతూ ఉండగా ఈ ఆడియో సౌండ్ ఒకటి. సో ఇవన్నీ పెట్టుకొని కావాలంటే మధ్యలో ఆపేసుకుంటుంటాం, వింటూ ఉంటాం, ఇది ఒకటి నడుస్తుంది, మధ్యలో యాడ్స్ వస్తాయి, ఇదంతా వెళ్తుంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వేరు అసలు. బుక్ చదివినప్పుడు ఏంటంటే మనం ఆపేసి మళ్ళీ కొద్దిగా ఆలోచిస్తాం. గమనిస్తే ఏదైనా అద్భుతమైన వాక్యం వచ్చింది లేదా ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ రచయిత ఏదో చెప్పాడు, ఒక ఫిలాసఫీ చెప్పాడు అన్నప్పుడు అక్కడ ఆగిపోతాం. ఆగిపోయి దాని గురించి ఆలోచించుకొని కొంత మనలో తర్కం చేసుకొని, అంటే రీడర్గానే కాదు ఒక మనిషిగా కూడా ఎవాల్వ్ అవుతుంటాం. పుస్తకాలు చదివి ఎందుకు మనుషులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు, ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు అంటే ఇదే రీజన్. చదవడం వల్ల ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట సైకలాజికల్గా. అదే వినడం ద్వారానో లేకపోతే వేరే ప్రాసెస్లో ఇది జరగదు, ఆ స్కోప్ ఉండదు దానికి. ఒక పనిలో ఉంటాం, ఇంకో పని రన్ అవుతూ ఉంటుంది, అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆపాలి మళ్ళీ చెయ్యి అక్కడికి వెళ్ళి పాస్ కొట్టాలని అనిపించదు మనకి. ఇట్స్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అదనమాట బుక్ అనేది. అది. సో ఇది నాకు అనిపించేది. కిండిల్దైనా అంతే, కొంతవరకు బుక్కి రిలేటెడ్గా దగ్గరగా ఉంటుంది చదవడం, కొంతవరకు గ్యాప్ తీసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మెట్రో రీడింగ్కి అది బాగా పనికి వస్తుంది. సో ఇది వీటిలో నాకు అనిపించేది. అండ్ రీసెంట్గా నాకు ఈ థాట్ కూడా బాగా నచ్చింది అనమాట. అన్వీక్షిక వాళ్ళు మెట్రో రీడ్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే రాయదుర్గ్ నుంచి నాగోలు ఒక మెట్రో జర్నీలో మీరు ఈ బుక్ చదవచ్చు అన్నట్టు. ఎక్కడో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మన తెలుగు బుక్స్ కానీ తెలుగు పబ్లిషర్స్ రైటర్స్ మారుతున్న కల్చర్ బట్టి రీడర్స్ని బట్టి వాళ్ళు కూడా ఇవాల్వ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. అండ్ ఇంకోటి మీ బుక్స్ 2 కవర్స్ కంపేర్ చేసినప్పుడు ఆటోగ్రాఫ్స్ అంటే టైటిల్ అనేది సేమ్ ఉన్నా సరే దెర్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెన్స్. ఈజ్ ఇట్ బికాజ్ అంటే మనం పెరిగేకుంది మైండ్ సెట్ మారటం లేదా రాసే విధానం మారటం బట్టి మారుతుండిద్ది. సో మీకు ఈ 2 ఫాంట్స్లో కానీ మీరు చేసిన ఈ 2 సిగ్నేచర్స్లో డిఫరెన్స్ మెయిన్ ఎందువల్ల అని మీకు అనిపిస్తుంది? అంటే ఆ డిఫరెన్స్ మామూలుగా నేను నా ప్రాక్టీస్లో వచ్చిన డిఫరెన్సే. ఇప్పుడు ఫస్ట్ బుక్లో ఉన్న సైన్ కూడా అప్పటికి తయారై ఉన్న సైన్, అంతకు 2 ఏళ్ల క్రితం వేరే రకంగా ఉండేది మళ్ళీ సైన్.
సో నేను గీస్తూ ఉండగా ఏదో ఆ సైన్లో వచ్చే మార్పులు అంటే ఒక రచయితగా కన్నా ఆర్టిస్ట్గా నేను తయారవుతూ ఉంటా కదా, నా స్ట్రోక్లో ఉండే స్పీడ్ కావచ్చు, లేకపోతే క్రియేటివ్గా నేను తీసుకునే చాయిసెస్ కావచ్చు. సో వీటి వల్ల స్టార్టింగ్లో ఏంటంటే నా పేరు బాగా అర్థం కావాలనే ఫీలింగ్ ఉండేది. తర్వాత ఏంటంటే సరే ఏదోట్లే పేరు రాస్తున్నాం అని చెప్పేసి రాసేయడం. సో ఇట్లా ఒక సైన్ చేతికి అలా అలవాటు అయి వచ్చింది. సో మీ 2 బుక్స్ అంటే నేను మనకి డిస్కస్ చేసుకుంటే అంటే మీ 2 బుక్స్ కవర్ ఫొటోస్ అన్నీ డిస్కస్ చేసాము. నేను ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే సిగ్నేచర్‌లో దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అంటే మనకి దీనంతటికి సిగ్నేచర్ వెనకాల హ్యాండ్ రైటింగ్ వెనకాల లాట్ ఆఫ్ సైన్స్ ఉంది. కొంతమంది సూడో సైన్స్ అంటారు గ్రాఫాలజీ అని. సో గ్రాఫాలజీ బేస్ చేసుకుంటే మన మైండ్ సెట్ మారే కొంది మనం రాసే విధానం కానీ అన్నీ మారుతుంటాయి. సో మీ 2 బుక్స్‌లో అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెన్స్. అంటే చూస్తే మొత్తం సేమ్ ఉంది. కాకపోతే ఎక్కడో ఒక 5% డిఫరెన్స్ అనేది. ఆ 5% డిఫరెన్స్ వాట్ మైట్ బి ద రీజన్? అదే నాకు అనిపించేది ఏంటంటే నేను మొదట్లో మొదలుపెట్టిన స్టైల్ ఒకటి, అది కొద్దిగా ఎవాల్వ్ అవుతూ నా ఫస్ట్ బుక్ మీద ఒక తరహాలో వచ్చింది. తర్వాత ఇంకాస్త ఎవాల్వ్ అయ్యి ఇట్లా వచ్చిందనమాట. అంటే నేను వాంటెడ్గా చేసింది కూడా కాదు, తెలియకుండానే ఒక ఆర్టిస్ట్గా నా సైన్ నన్ను ఒక దారికి తీసుకెళ్తుంది, అంటే ఒక పద్ధతికి తీసుకెళ్తుంది. సో ఆ పద్ధతే అలా వచ్చేసింది అనమాట. ఆ స్ట్రోక్ తీసుకోవడం కానీ నాకంటూ ఒక స్టైల్ ఏర్పడి అదే రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. సో దీంట్లో నువ్వు అన్నట్టుగా గ్రాఫాలజీ లేకపోతే ఇది చెప్పాలంటే కొంతమందికి ఉంటాయి నిజానికి. నేను కొన్ని డాక్యుమెంటరీస్ కూడా చూసాను నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు, క్రైమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఒక క్రిమినల్ రైటింగ్ని స్టడీ చేయడం దానికంటూ సపరేట్ ఎక్స్పర్ట్, ఇది కూడా కనిపిస్తుంది అనమాట. సో చూసినప్పుడు ఓహో ఇలా కూడా ఉంటుందా అని నేను అనుకున్నా ఫస్ట్ టైము. కాకపోతే కొంతవరకు అది నిజమే. ఇది ఆ సైన్లో వచ్చే స్టైల్ని బట్టి ఏదో పైకి ఇట్లా గీస్తే ఒక తరహా, లేకపోతే కిందకి గీస్తే ఒక తరహా అని చెప్తుంటారు. కొంతవరకు అది నిజం, అదే పూర్తి స్థాయిలో కాదు. ఇప్పుడు నా స్టైల్కి ఏంటంటే ఇప్పుడు నాది మారిపోయింది. లాస్ట్ టైం సైన్ చూసినప్పుడు ఒకలాగా అనుకుంటారు, నా సైకాలజీ ఒకలాగా ఉందని. తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒకలాగా అనుకోవచ్చు. కాబట్టి అన్నిసార్లు అది వర్కౌట్ కాదు. అండ్ సైన్ విషయం వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సైన్ వేరే వాళ్ళ సైన్ ఎప్పుడైనా పెట్టారా? వేరే వాళ్ళ సైనా అంటే స్కూల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు డైరీస్లో? అదేం లేదండి, ఊరికి ప్రాక్టీస్ చేస్తాను నేను వేరే వాళ్ళ సైన్. అంటే నాకు పెట్టగలనా లేదని ప్రాక్టీస్ చేస్తా. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు మా హెచ్ఓడి సైన్ ప్రాక్టీస్ చేశాను సరదాగా. కానీ ఎవరికి పెట్టే అవసరం రాలేదు నాకు యాక్చువల్గా. అయితే సరే ఇప్పుడు మన కాన్వర్జేషన్లో నాకు అనిపించింది ఏంటంటే, నా ఫస్ట్ బుక్ చదివావు కేర్ ఆఫ్ బావర్చి, అందులో ఉన్న స్లైస్ ఆఫ్ లైఫ్ మూమెంట్స్ కావచ్చు, ఆర్ట్ ఫామ్ గురించి చెప్పింది కావచ్చు, ఇదంతా నీకు బాగా నచ్చింది. అంటే ఇక చెప్పాలంటే రిలేటబుల్ లైఫ్ను నువ్వు చూసుకున్నావు. అయితే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే రెండో బుక్ నాది బొంబాయి పొట్టేలు పూర్తిగా డిఫరెంట్. సో ఇప్పుడు ఆ బుక్ చదివావు, సో బాగుందన్నావు, తర్వాత బొంబాయి పొట్టేలు కథ ముఖ్యంగా నీకు నచ్చింది. సో ఇప్పుడు అది ఇది చాలా జానర్స్ వైజ్గా డిఫరెంట్గా ఉంది కదా. సో రెండో బుక్లో అంత పర్టికులర్గా ఎందుకు నచ్చింది? నా క్వశ్చన్ అదనమాట. అంటే ఒక రీడర్గా నీ థాట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే ఏంటి? సో కేర్ ఆఫ్ బావర్చి చదివినప్పుడు ఏంటంటే స్లైస్ ఆఫ్ లైఫ్ ఉంది. అంటే నేను ఆర్ట్ రిలేటెడ్ స్టోరీస్ ఎక్కువ చదువుదాం అనుకుంటాను కాబట్టి నాకు అలా నచ్చింది. అండ్ రైటర్ ఫస్ట్ బుక్ అది. సో చాలా జెన్యూన్ హానెస్టీ అంతా ఉంది. సో చరణ్ పర్మి నుంచి సెకండ్ బుక్ అనగానే మీరు రిలీజింగ్ సూన్ టీజర్స్ లాగా అట్లా పెట్టినప్పుడు కింద నేను పెట్టే కామెంట్ ఒకటే, ప్రీ ఆర్డర్ డేట్. నాకు ఇవన్నీ వద్దు. అంటే ఊరించి ఊరగా అంటారు కదా, ఇవన్నీ వద్దు, నాకు ప్రీ ఆర్డర్ డేట్ కావాలనేది. అండ్ బొమ్మ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ ఫస్ట్ కథ స్టార్ట్ చేసినప్పుడు సొసైటీ ప్రాబ్లం గురించి వెళ్తుంది, ఇది వెళ్తుంది. ఫస్ట్ కథ అవ్వగానే ఏంది మనం ఇది కాదు కదా చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే తిన ఆర్టిస్ట్ జర్నలిస్ట్ ఇది కాబట్టి ఎందుకు సీరియస్ పాయింట్స్ పట్టుకుంటున్నారు. ఫస్ట్ దాంట్లో ఆర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా పట్టుకున్నారు. ఈ బొంబాయి పొట్టేలు అనేది కూడా అలా ఆర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా పట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇది? అంటే నేను కూడా యాజ్ ఎ రీడర్గా ఎక్కువ సీరియస్ ఇష్యూస్ చదవడానికి ఇష్టపడను. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మన లైఫ్లో చాలా సీరియస్ విషయాలు ఉంటాయి. బుక్ అనేది మనం ఎస్కేప్ అవుదాము, ఒక ఆర్ట్ ఫామ్ గురించి ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక లవ్ ఫీలింగ్ అలా చదువుకుందామని. కానీ ఫస్ట్ స్టోరీ చదవగానే హిట్ అయింది స్ట్రాంగ్గా. హిట్ అయ్యి ఆపేసా. అంటే అది పేరెంట్ లవ్ని క్వశ్చన్ చేస్తుంది, సొసైటల్ కండిషనింగ్ అన్నీ క్వశ్చన్ చేసినప్పుడు వెంటనే ఆగిపోయా. ఇదేదో తేడాగా ఉంది, సరే ఎందుకు కనెక్ట్ అవ్వాలా. అండ్ ఇంకోటి మీరు బుక్ గురించి కూడా వెనకాల ఇచ్చింది కానీ బ్లర్బ్ కానీ చదవటం, ఎందుకంటే చరణ్ పర్మి ఈజ్ మై రైటర్.
బ్లర్బ్ చదవాల్సిన అవసరం, లేకపోతే వేరే రైటర్ ఏమనుకున్నారు, చరణ్ ఏం చెప్తాడు ఈ బుక్స్ గురించి, ఓకే. ఇవన్నీ వద్దు. మనం ఫ్రెష్ మైండ్ సెట్‌తో వెళ్దాము. ఏది లేనప్పుడు. సో, సీరియస్ కథలు స్టార్ట్ అవుతున్నాయి. సరే నెక్స్ట్ కథ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కథ చదివినప్పుడు ఏందంటే హిస్టరీ గురించి, ఆ డ్యాము ఈ పలానా ఇద్దరు కట్టారని చెప్పి అలా వెళ్ళినప్పుడు నాకు ఒక్కసారిగా ఒక తెలియని హ్యాపీనెస్ ఏందంటే సీరియస్‌గా వెళ్తుందా ఇది నాకు నచ్చే జానర్ కాదు. ఓకే. ఓకే. వచ్చిన హ్యాపీనెస్ ఏందంటే కాంటెంపరరీ తెలుగు బుక్స్‌లో రీసెర్చ్ చేసి ఒకళ్ళు రాశారురా బాబు. ఓకే. అంటే ఒక చరిత్ర గురించి రీసెర్చ్ చేసి హిస్టారికల్ ఎలిమెంట్స్. ఆ హిస్టారికల్ ఎలిమెంట్స్ గురించి ఒక ఎఫర్ట్ పెట్టారు. ఓకే. అంటే నేను చాలా బుక్స్ చదివినయన్నీ ఏందంటే కాంటెంపరరీలో ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని అన్ని పరంగా చూస్తే మోస్ట్‌లీ స్లైస్ ఆఫ్ ద లైఫ్, లవ్ స్టోరీస్, చుట్టూ ఉన్న స్టోరీస్ లేదా ప్రాబ్లమ్స్. కానీ నాకు ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ అనిపించింది ఏంటంటే ఆ డ్యామ్ గురించి మీరు చెప్పకపోయినా ఏమీ టచ్ చేయకుండా కూడా మీరు ఆ పాయింట్ టచ్ చేయొచ్చు. సొసైటీలో ఆ పాయింట్ ఉందని చెప్పేసి. అవును. కానీ మీరు అలా చూసుకోలేదు. హిస్టరీ టచ్ చేద్దాం. మన చరిత్ర గురించి డిఫరెంట్ వ్యూలో ఇది చేద్దాం అని చెప్పేసి అలా మల్టిపుల్ స్టోరీస్‌లో మీరు హిస్టరీని టచ్ చేశారు. అవును. అది అది నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించిందనమాట. అంటే రైటర్ తను చెప్పాలనుకుని చెప్పడం అంటే ఫస్ట్ కథలో అంత స్కోప్ లేదు. హిస్టరీ టచ్ చేయాల్సినంత స్కోప్. అంటే మళ్ళీ హిస్టరీ టచ్ చేయాలంటే అది ఎక్కడెక్కడి నుంచో వస్తది. అదంత అవసరం లేదు. కథ కోసం ఏది కానీ తీసుకున్నామో అదే సెకండ్ చెప్పాలి. కథలో డ్యామ్ గాని, ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ గాని అంతా నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో నేను ఏ రైటర్ ఇది ఆ వరదరాజన్ చరిత్ర కథ. గురించి నాకు అలా ఓకే. రీసెర్చ్ చేశారు మీరు. కానీ మీరు దాన్ని ఆర్టికల్ లాగా ఎస్సేలా రాయలేదు. హ్మ్. దాన్ని ఒక స్టోరీ ఫిక్షనలైజ్ స్టోరీలా రాశారు. ఇట్స్ వెరీ గుడ్ జానర్ అనిపిస్తది నాకు. ఓకే. రీసెర్చ్ చెయ్యి, ఫ్యాక్ట్స్ తీసుకో. ఆ ఫ్యాక్ట్స్‌ని మంచిగా హిస్టారికల్ స్టోరీ ఫ్లో ఫిక్షన్. డిస్టర్బ్ చేయకుండా నువ్వు నీ కథలో పెట్టు. హిస్టారికల్ ఫిక్షన్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కథ చేసినా చదివినా నాకు 'యండమూరి' గారిలో కూడా నచ్చేది ఏంటంటే ఒక క్యాన్సర్ టచ్ చేస్తారు ఆయన. క్యాన్సర్ అనే డిసీజ్ టచ్ చేసినప్పుడు ఇంకా క్యాన్సర్ గురించి మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తది మనకి. అవును. లేదా తులసి దళం అని టచ్ చేసినప్పుడు చేతబడుల గురించి మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తది. అవునవును. మొత్తం త్రూఅవుట్ కవర్ చేసేస్తారు. అంత నాకు అలా ఎఫర్ట్ పెట్టి ఆ ఎఫర్ట్ అనేది ఏంటంటే మీలో ఉన్న రీసెర్చ్ చేసే పర్సన్ పని. అవును. దాన్ని క్రియేటివ్‌గా స్టోరీ రాయటం అనేది మీలో క్రియేటర్ చేసే పని. అవును. ఈ 2 బ్లెండ్ అయినప్పుడు నాకు ఇట్స్ అన్ ఎక్స్ట్రార్డినరీ అంటే ఇట్స్ ఎ క్లాసిక్ అనిపిస్తది. టైమ్‌లెస్ అనిపిస్తది. సూపర్. సో, ఓకే. అంటే నాకు ఎట్లా అనిపించిందంటే 'చరణ్ పరిమ్' అనే రైటర్ నాకు నచ్చని జానర్‌ని, నాకు నచ్చని సబ్జెక్ట్‌ని గూడా తన రీసెర్చ్‌తో, తన ఎఫర్ట్‌తో నాకది ఇష్టం ఉండేలా చేశాడు అని జెప్పేసి. సో, గ్రేట్. 'బొంబాయి పొట్టేలు' నిజానికి ఇప్పుడు నువ్వు చెప్పింది మంచి ది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు రచయితగా. థాంక్ ఓకే. యూ. నెక్స్ట్. సో, 'బొంబాయి పొట్టేలు' కథ అన్నప్పుడు ఇంకా మాకు తెలుగు కట్టేలో నలుగురున్నారు ఫ్రెండ్స్. మాధవ్, ఆదిత్య, దండి, కవనమాలి. ఓకే. సో, స్టాల్ దగ్గర కవనమాలి కొద్దిగా ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఇంకా 'బొంబాయి పొట్టేలు' కథ చదువుతున్నప్పుడు అరే! ఎట్లా ఉందంటే సినిమాలో గాని, బుక్‌లో గాని టైటిల్ వచ్చిందంటే ఇంక అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిద్ది. సినిమా సీరియస్ అయిద్ది అనే ఫీలింగ్. అట్లానే 'బొంబాయి పొట్టేలు' కథ స్టార్ట్ అవుతుంది. ఈ 'బొంబాయి పొట్టేలు' కథ నేను ఫ్రెండ్స్‌కి కూడా చదివి వినిపించడానికి నాకు మొహమాటం. ఓకే. సిగ్గనమాట. నేను చదువుకుంటా. దండి, మాధవ్, ఆదిత్య ఉన్నారు. ఓకే. కూర్చున్నాం అందరం కొద్దిగా ఫ్రీగుంది. మెయిన్ బుక్ 'బొంబాయి పొట్టేలు' ఒక్కటి చదువుతా. ఇదొక్కటే వినండి మీరు. మిగతాయి మొత్తం నేను చదివేసుకుంటా అని. ఓకే. అట్లా నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లోనే ఫస్ట్ టైము బుక్ నలుగురికి చదివి వినిపించిన ఇదనమాట. అందులో కూడా ఫుడ్ గురించి ఉంది. అండ్ ఫుడ్ గురించి నాకున్న ఫిలాసఫీ, నాకున్న యాంగిల్ నాకది బా నచ్చింది. అండ్ ప్రతీదీ నాకెక్కడైందంటే ఔట్ ఆఫ్ ద బ్లూ రాయలేదు. ఏదో రాయాలని రాయటం, లేకపోతే ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయలేదు తిను చాలా రీసెర్చ్ చేశారు. తిను చాలా ఇది అందులో కూడా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ రీసెర్చ్ కంటెంట్ అవును. చాలా ఉంది. అండ్ ఇంకోటి ఇంకట్లా ఇంకా నాకు అర్థమైపోయింది. ఈ స్టోరీస్ అన్నీ దే ఆర్ ఈ గోయింగ్ టు బి జోన్‌లో ఉంటాయి. డిఫరెంట్. మన జానర్ కాదు ఇది. ఓకే. ఎక్కడో అనిపించింది ఏంటంటే రీడర్‌గా నన్ను ఒక లెవెల్ పెంచిన స్టోరీస్ ఇవన్నీ అనిపించింది కథలు. ఓకే. అంటే గ్రేట్. ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేవాడు ప్రతి మనిషి మనం చనిపోతాం. కొన్నేళ్ళు బతుకుతాం, చనిపోతాం. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక కథలుగా మిగిలిపోతాం. అవును. అలాగా మీ కథలు మిగులుతీయి అంటే మనిషిలో ఉన్న కథ, మనిషి కథ, మనిషి రాసిన కథ అన్నీ అట్లా కథల్లా మిగిలిపోతాయి ఎక్కడో చోట. థ్యాంక్ యూ. అలాగా నాకు ఏందంటే మీ కథలన్నీ నాకు అలాగా అనిపించినాయి అనమాట. ఈ ఇంకో స్టోరీ ఏందంటే ఎడ్యుకేషన్ గురించి ఆ నక్షత్రం వచ్చి చెప్పడం అనేది అంటే కథ కూడా ఏందంటే నాకు తెలిసి మీలో డైరెక్టర్, రైటర్‌కి ఉన్న ప్యాషన్ ఏందంటే నేను డిఫరెంట్‌గా చెప్పాలి కథ. అంటే ఆ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ లేదా దళిత్స్‌కి ఎడ్యుకేషన్ కావాలి లేదా
ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ కావాలనేది ఇంపార్టెంట్ అనేది మీరు చాలా రకాలుగా చాలా సక్సెస్ఫుల్ టెంప్లెట్స్లో మీరు చెప్పొచ్చు. అవును. రైటర్ని రీడర్స్ని ఏడిపించేలాగా అర్థతగా కూడా చెప్పొచ్చు. బట్ యు చూస్ దట్ డిఫరెంట్ ఫార్మాట్, అవును. అంటే ఒక డిఫరెంట్ ప్రపంచంలో. అవును. అదంతా నాకు ఎట్లా అనిపించిందంటే ఏదో ఒక ఏలియన్ వరల్డ్ క్రియేట్ చేసిన ఫీలింగ్. రేపొద్దున తిని ఇట్లాంటి ఒక ఏలియన్ వరల్డ్ బుక్ రాస్తే తిను అసలు అంటే నాకు సైఫై కొద్దిగా చుక్కల్లో చంద్రుడు అని చెప్పి ఎప్పుడో యండమూరి గారు రాశారు. ఎక్కువ సైఫై మనకి ఎక్కువ ఇక్కడ ఎవరు టచ్ అయ్యేలా. అవును. ఆ మాయాపులి కథ కానీ ఈ కథ కానీ చదివినప్పుడు ఈ రెండు సైఫై కనుక చరణ్ పరిమి టచ్ చేస్తే, ఓకే. సైఫై టచ్ చేసి ఆ సైఫైలో మన సొసైటీ రిలేటెడ్ సీరియస్ ఎలిమెంట్స్ కనుక చరణ్ పెడితే ఇట్ విల్ బి ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది సో అనమాట. రాబోయేదైతే అదే ప్రయత్నం 95 ఓకే ఓకే. సైఫై ఎలిమెంట్తోనే సో నాకదే అంటే ఫస్ట్ బుక్ అంటే ఫస్ట్ బుక్ నేను మీతో ఫ్రెష్ మైండ్ సెట్తో వెళ్ళా. ఓకే. ఫ్రెండ్స్ అందరు బాగుందని చెప్పారు, ఫ్రెష్ మైండ్ సెట్తో వెళ్ళా. సెకండ్ బుక్ మటుకి హైప్తో వెళ్ళా, ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. అలా నేను సెకండ్ బుక్ హైప్తో వెళ్ళిన చాలా బుక్స్ నన్ను డిసప్పాయింట్ చేసినాయి. ఓకే. అది రైటర్ తప్పు అని కూడా నేను అన్నాను, ఎందుకంటే మనకు అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ హైప్ పెట్టాం. పెట్టుకోండి. ఓకే. సో ఇది కూడా ఫస్ట్గా చదవగానే అరే ఏందిరా ఎట్లా అయిపోయింది, మనం ఎక్స్పెక్ట్ చేసింది లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే వెళ్ళేకుంది ఏంటంటే అనిపించింది ఓకే యాజ్ ఎ రీడర్గా నేను ఇవాల్వ్ అవుతున్నాను. డిఫరెంట్గా చెప్తున్నాడు. ప్రతి కథలో ఒక 3-4 లైన్స్ ఉంటాయి. కథ మొత్తం ఆ కథ మొత్తం సోల్ అంతా నాకు బొంబాయి పొట్టేల్ స్టోరీస్లో నేను అబ్జర్వ్ చేసిందంటే కథ మొత్తం సోల్ అంతా ఒక 3-4 లైన్స్లో సోల్ మొత్తం ఉంటుంది. ఇంకా మిగతా కథ అంతా ఏంటంటే ఆ బిల్డప్ కానీ ఆ హిస్టారికల్ రీసెర్చ్ కానీ ఆ ఎఫర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మీరు టైం ట్రావెల్ అన్నప్పుడు కూడా ఓకే అగైన్ ఈజ్ గోయింగ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి అలా అన్నీ ఒక్కొక్క కథ చదువుకుంటూ లాస్ట్లో మల్లదాస్ కథ కానీ అండ్ ఆ వరల్డ్ కూడా ఇప్పుడు మనకి ఆ పల్లెటూరి వాతావరణం కానీ ఆ మట్టి వాసన కానీ ఆ బుల్లెట్ కానీ ఇవన్నీ నేను నా టైంలో నేను చూసుంటాం కాబట్టి లైఫ్లో. సో ఆ టైంకి తీసుకెళ్ళటం కానీ అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే దిస్ ఈజ్ వై నేను ఆదిత్య నన్ను నువ్వు ఏ రైటర్కి నువ్వు ఫ్యాన్గా అనుకుంటావు సాయి అన్నప్పుడు డైరెక్ట్గా చరణ్ పరిమి పేరు రావడానికి కారణం ఏంటంటే ఇది. ఓకే. ఎందుకు నాకు తనంటే బాగా ఇష్టం అని నాకు అంటే ఒక్కోసారి ఏంటంటే అదేంది నాకు ఇంతమంది రైటర్స్ నాకు తెలిస్తే నాకు తిన పేరు ఎందుకు వచ్చింది ఓకే అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసుకుంటే ఓకే కేరా బావర్చిలో చాలా కథలు తను ఆర్ట్ మీద కొట్టాడు. సెకండ్ దాంట్లో కూడా నాకు ఈ మధ్య నాకు అనిపించింది ఏంటంటే రీసెర్చ్ బేస్ ఎందుకు ఏ కథ ఎఫర్ట్ పెట్టట్లేదు రైటర్స్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇది నాకు తను ఇది చేశాడు. అదేంది ఒక చిన్న కథ కోసం ఇంత రీసెర్చ్. మీరు ఒక 400-500 పేజెస్ నావెల్ రాస్తున్నప్పుడు రీసెర్చ్ చేశారంటే ఒక అర్థం, కానీ ఒక కథకి ఎంత రీసెర్చ్. ఇలాంటి పర్సన్ నావెల్ రాస్తే ఎలా ఉంటుంది అని అనుకొని ఆ థాట్లో ఉన్నాను. వెంటనే నాకు తెలిసి కేరా బావర్చి తర్వాత బొంబాయి పొట్టేల్గా చాలా టైం పట్టింది. బొంబాయి పొట్టేల్ నుంచి 1995కి అంత టైం లేదు. వెంటనే రాగానే అమ్మయ్య వచ్చాడు అని. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే నాకు కథల ఫార్మాట్ నుంచి నావెల్ ఫార్మాట్కి రావడానికి రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైము ఏది నేనైతే పర్సనల్గా నావెల్ బాగా ఎంజాయ్ చేస్తాను. మీరు పర్సనల్గా ఏది ఎంజాయ్ చేస్తారు? నాకు కథలు నావెల్ రెండు ఎంజాయ్ చేస్తా. ఏదైనా రైటర్ని బట్టి ఉంటుంది. మనకు నచ్చిన రచయిత అయితే ఏది రాసినా ఎంజాయ్ చేస్తాం. ఊరికి ఒక ఆర్టికల్ రాసినా ఎంజాయ్ చేస్తాం. సో అలా జరుగుతుంది రచయితల విషయంలో. నేనైతే రెండు ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నావెల్కి రావడానికి నేను ఎందుకు ఇట్లా అంటే స్వతహాగానే నాకు ఎక్స్పెరిమెంటల్ ఇది ఇష్టం. బొమ్మలు గీసినా అంతే, రాసినా అంతే. ఇప్పుడు నువ్వే చెప్పావు ఇంత ఎక్స్ప్లెనేషన్ దేనికి వచ్చింది అంటే నక్షత్రధార కథ మ్యాజిక్ రియలిజం అనే ఎక్స్పెరిమెంట్ రాసింది. సో నాకు ఆ ఎక్స్పెరిమెంట్ ఇష్టం. ఇప్పుడు నవల రాయడానికి కూడా నాకు నేను వేసుకున్న ఛాలెంజ్ రాద్దాం. పైగా కొన్ని కథలు ఏంటంటే స్పాన్ కావాలి. ఇప్పుడు టైం ట్రావెల్లో ఒక చిన్న కథ చెప్తే చెప్పలేము కూడా, దానికి క్యాన్వాస్ ఉండదు. సో మనం మంచి క్యాన్వాస్ క్రియేట్ చేసి మనం రాస్తే మనం అనుకున్నది చెప్పగలుగుతాము అనేది ఒక ఆలోచన. రెండోది ఎక్స్పెరిమెంట్. అసలు నేను తీసుకుందే టైం ట్రావెల్ అనగానే ఏం చేయాలి, మనం చూడని జీవితం 95 అంటే అప్పుడు నా వయసు ఎంత, సో 3-4 ఏళ్ళ వయసు. అంత వయసులో మనం ఏం మనం జీవితాన్ని ఏం చూసి ఉండము, ఏం కనపడి ఉండదు, ఏది గుర్తుండదు. సో ఇప్పుడు మనం ఎలా రాయాలి? ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ నుంచే తెచ్చుకోవాలి సైఫై ఎలిమెంట్. సో దీన్ని ఎలా డీల్ చేస్తాం? సో ఇవన్నీ కూడా నాకు సవాళ్ళే, కాకపోతే అవి నేను ఇష్టంగా తీసుకున్న సవాళ్ళు అనమాట. మరి చూడాలి ఎట్లా వస్తుందో. బుక్ అయితే బాగానే తయారవుతుంది, ఇక ఫినిషింగ్కి వచ్చింది.
మేబీ రావచ్చు ఈ మంత్ ఎండ్కి. ఏ బుక్ అయినా సరే మీకు రీసెర్చ్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ థాట్ ప్రాసెస్ అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి రైటింగ్ వరకు ఇప్పుడు ఒకవేళ రీసెర్చ్ చేయాల్సింది కదనుకోండి మీరు బొంబాయి పొట్టేల్లో చూస్తే మనకి రీసెర్చ్ బేస్డ్ స్టోరీస్ ఉన్నాయి అంటే ఎంతో కొంత కొన్ని బుక్స్ కానీ కొన్ని డాక్యుమెంటరీస్ కానీ మనం రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ బేస్డ్ స్టోరీ రాస్తున్నప్పుడు మీ ప్రాసెస్ ఏంటి? నేను ముందు కథ బేసిక్ థీమ్ వచ్చినప్పుడే ఆ థీమ్కి ఎంత రీసెర్చ్ చేయాలని మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక ఐడియా అనుకున్నప్పుడు. సో నేనేం చేస్తాను అంటే గూగుల్లో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడెక్కడ నుంచి సోర్సెస్ ఉన్నాయి అనేది ముందు అదంతా సెర్చ్ చేసుకొని ఒక వ్యాలిడ్గా ఉంటుంది ఇది అనేది నేను సెర్చ్ చేసి ఆ వెబ్సైట్స్ నుంచి కొంతవరకు తీసుకుంటా. అదొక ఫస్ట్ ప్రాసెస్. రెండోది వచ్చేసి బుక్స్ పరంగా మెయిన్ ఏంటంటే నేను జర్నలిజం నుంచి వచ్చా కాబట్టి రీసెర్చ్ అనేది ఒక బేసిక్ క్వాలిటీగా మెయింటైన్ చేయాలనేది నా ఇదనమాట. రచయితగా అని కాకపోయినా జనరల్గా కూడా నాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే క్రోమ్లోకి వెళ్ళిపోయి ఏది కావాలో అది చూసేసుకోవడం నా అలవాటు, ఆర్టికల్స్ చదవడం కానీ. సో కథలకు సంబంధించి కూడా అది నాకు అప్లై అవుతూ వస్తుంది. బుక్స్ పరంగా ఎవరైనా ఇలాంటి థీమ్ మీద ఇంతకుముందు ఏమైనా చెప్పున్నారా హిస్టారికల్గా కానీ అనేది కొంత చూస్తా. కొన్నిసార్లు ఏంటంటే మనకి హిస్టారికల్ ఫిక్షన్ ఇటువంటివి రాసినప్పుడు లేదా మనకు తెలియని వేరే చోట వేరే ప్రాంతాల గురించి రాసినప్పుడు ఆ వరల్డ్ తెలియదు మనకి. అక్కడ ఏంటి సామాజిక పరిస్థితులు ఏంటి, మనుషులు ఏంటి పెద్దగా తెలియదు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఏంటి. నాకు ఆర్టిస్ట్గా కూడా ఎప్పుడు ఈ సమస్య ఉంటుంది కాబట్టి ఆ అవేర్నెస్ కూడా దీనికి యాడ్ అవుతుంటుంది. ఏదైనా కథలో కొన్ని క్యారెక్టర్ల గురించి మనం బొమ్మ గీయాలన్నప్పుడు ఏ క్యారెక్టర్ ఏ వయసులో ఉంటుంది, ఏ డ్రెస్ వేసుకుంటుంది, ఏ క్యారెక్టర్ చదువు ఎంత, ఏ క్యారెక్టర్ ఎలా నిలబడుతుంది, బాగా చదువుకున్నాడు ఎలా నిలబడతాడు, చదువు లేనివాడు ఎలా నిలబడతాడు, ఇవన్నీ మనం ముందే మనసులో అనుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. సేమ్ ఇటువంటిదే నాకు కథలకు కూడా అప్లై చేసుకుంటా ఆ థీమ్ పరంగా. నేను ఇప్పుడు కాందహార్ ఆఖరి చిత్రం అనే ఒక కథ చౌరస్తా బుక్లో వచ్చింది, దీంట్లో లేదు. అది చాలా త్వరగా రాయాల్సి వచ్చింది. అంతకు ముందు పంపించిన కథ వేరే కారణాల వల్ల రాలేదు దాంట్లో. సో ఇమీడియట్గా రాయాలి వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు నేను తీసుకున్నదేమో పూర్తిగా రీసెర్చ్ ఓరియంటెడ్. అందులో ఏంటంటే డానిష్ సిద్దికి అనే ఒక ఫోటోగ్రాఫర్, వార్ ఫోటోగ్రాఫర్ గురించిన కథ. ఆ వ్యక్తికి ఏమైంది అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ నేను ఇప్పుడు కథ రాయాలి. సో ఆయన గురించి నాకు కొంత తెలుసు, చాలా తక్కువ తెలుసు. ఆయన వర్క్ గురించి తెలుసు, ఆయన పర్సనల్ లైఫ్ చాలా కొద్దిగా తెలుసు. సో ఏంటి అని చెప్పేసి మళ్ళీ పర్సనల్ లైఫ్ మీద స్టడీ చేస్తే పెద్దగా దొరకలేదు నాకు కూడా. సో ఆయన ఎక్స్పైర్ అయినప్పుడు కొన్ని అంశాలు, కొన్ని ఆర్టికల్స్ వచ్చినవి అవన్నీ దొరికాయి. ఇలా సెర్చ్ చేస్తూ వెళ్తే చాలా వెతికాను నేను దాని గురించి. ఆ కథ రాయడం కన్నా రీసెర్చ్ చేయడమే ఎక్కువ టైం పట్టింది నాకు. అలా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక వెబ్సైట్లో నాకు మంచి కంటెంట్ దొరికింది. ఆయన ఇనిషియల్ డేస్లో ఏం చేశారు అనేది. రానా అయూబ్ అని ఆవిడ పేరు వినే ఉంటావు, లైక్ గుజరాత్ ఫైల్స్ అని చెప్పేసి ఆవిడ బుక్ కూడా రాసింది. ఆ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీద అది కొంచెం తెలిసింది అందరికీ, కాంట్రవర్సీ ఇష్యూ. ఆవిడ ఈయనకి కొలీగ్ అనమాట. సో ఆవిడ తన బ్లాగ్లో కొంత కంటెంట్ పెట్టుకుంది అనమాట. సో వీళ్ళిద్దరి వర్క్స్ ఎలా చేశారు ఏంటి అని. అక్కడ నుంచి ఆయన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది నేను చదివి తెలుసుకున్నా. ఓహో ఇది అని అర్థమైంది. ఇట్లా ఈ రీసెర్చ్ అనేది దానికి బాగా పనికొచ్చింది. సేమ్ అలాగే ఇది కూడా ఏదైతే నువ్వు మాట్లాడావో ఇది వరదరాజమ్మ కథ. డ్యామ్ అంటే అది చెరువు. అది దానికి సంబంధించి వచ్చేసి అక్కడ ఉన్న లోకల్ కథలు కొన్ని ఉన్నాయి. సో అవన్నీ నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళని అడిగి వినడము. తర్వాత వచ్చేసి హిస్టరీ ఆర్కియాలజిస్ట్ సంబంధించి రాసే కదా. నిజానికి ఆ బుక్స్ అవి ఏవైతే పేపర్స్ ఉన్నాయో జిరాక్స్ కాపీలు అవి నేను చూసా. అవి తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూసా. కొంత స్టడీ చేసి ఓహో ఇలా ఉంటుందా అని చెప్పేసి కొంత అర్థం చేసుకున్నా. సో ఇదంతా జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఈ కథ చివరి కథ ఏదంటే మల్లదాసు కథ వచ్చేసి బుద్ధిజం ప్లేస్ ఆరామం, బౌద్ధ ఆరామం ఏదైతే ఉందో చందవరం అనే ఊర్లో అక్కడ జరిగిన కథగా నేను రాశా. సో అక్కడ ఉన్న కొన్ని చిన్న అంశాలు నాకు తెలిసినవి ఎక్కువగా ఫిక్షనే, 80% అది ఫిక్షనే. మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం. సో అక్కడ రాయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఆ లొకేషన్కి నేను దగ్గరే, మా ఊరు నుంచి అది గట్టిగా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదాన్ని, ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఎందుకంటే అది అంత హ్యాపెనింగ్ టూరిస్ట్ ప్లేస్ కాదు, ఎవరు వెళ్ళరు, పెద్దగా చూడరు, ఇదేం చేయరు. సో అందువల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదేమో తెలియదు. సో నేను ఈ కథ కోసం రాయాలి అనుకుని నా మనసులో తయారవుతున్నప్పుడు నేను వెళ్ళి చూసిన తర్వాత అది మనసులో అట్లా పెట్టుకొని కథ రాసే టైంకి మళ్ళీ దాదాపు 1 year గడిచింది. దాదాపు 6 నెలల ప్రాసెస్లో ఆ కథ తయారైంది. ఇట్లా రీసెర్చ్ అనేది నేను కొద్దిగా గట్టిగానే చేస్తా అది. సో తర్వాత వచ్చేసి నిన్ను అడగాలనుకుంది ఏంటంటే, ఒక రీడర్గా ఇప్పుడు నువ్వు నా అభిమానివి అయ్యాను అన్నావు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. అంటే ఒక క్యూరియస్గా ఎన్నో కథలు నువ్వు చదువుంటావు. నువ్వు కథలు చదవడం మొదలెట్టింది యండమూరి గారి కథలతోటి. అవేంటంటే ఆయన నవలలతోటి. సో అవి పల్ప్ ఫిక్షన్.
ఏదో సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఒక టెన్షన్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ. సో దీని నుంచి ఒక సీరియస్ సాహిత్యంలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు? సీరియస్ సాహిత్యం నిన్ను ఎందుకు ఆకట్టుకుంది? పల్ప్ ఫిక్షన్ ఎవరైనా అలాగే మొదలెడతారు, తర్వాత ఒక దశకు వచ్చాక సీరియస్ లిటరేచర్కి వస్తారు. సో ఇందులో ఎవరిది బాగా చదివావు? నీ రీడింగ్ జర్నీ ఏంటి? ఇందులో పర్టికులర్గా నా రచనకి కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రాసెస్ ఏంటి? సో నా రీడింగ్ జర్నీ అంటే స్టార్ట్ చేసింది అయితే మటుకు 7th క్లాస్లో అట్లాగా లైబ్రరీ అని చెప్పి ఎస్ఐ గురించి చెప్పారు మా సారు. ఓకే. అప్పుడు లైబ్రరీ గురించి తెలిసి చిన్న లైబ్రరీకి వెళ్ళడం, చదవటం అట్లా స్టార్ట్ అయింది. అండ్ మనకి దగ్గరలో ఏది ఉంటే అది చదివేయటం. ఫస్ట్లో మనకి అంతేగా. ఏది లిటరేచర్ ఏది కాదో తెలియదు. ఇప్పటికీ నాకు డౌట్ అనమాట, నేను సీరియస్ లిటరేచర్ చదువుతానా లేదా. ఓకే. నాకేంటంటే ఆ టైంకి మనకి ఏది మనకి చదవాలనిపిస్తే అది తీసుకొని చదివేస్తాను. యండమూరి గారిది చదివాను. దాని తర్వాత 10 ఇయర్స్ తెలుగు బుక్స్ అసలు చదవలేదు, ముట్టుకోలేదు. ఓకే. బీటెక్ 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లో జాబ్ సెర్చ్ అట్లా ఉంది. తర్వాత ఇంగ్లీష్ బుక్స్ చదువుతున్నాను. ఇంగ్లీష్ బుక్స్ చదువుతూ ఇంగ్లీష్ బుక్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ బుక్స్ చదివాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే. ఇంకా 10 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు సీరియస్ లిటరేచరో కాదో తెలియదు కానీ సిరా బుక్ వెంకట సిద్ధారెడ్డి గారిది సోల్ సర్కస్ చదివిన తర్వాత సోల్ సర్కస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. ఇప్పటివరకు నాకు సోల్ సర్కస్ అనేది నన్ను 10 ఏళ్ల తర్వాత రీడర్గా మళ్ళీ నా లైఫ్ని స్టార్ట్ చేసిన బుక్ అనమాట. అది నాకు కూడా ఇష్టమైన పుస్తకం. చాలా బుక్ అంటే వెంకట సిద్ధారెడ్డి గారికి నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను అనమాట. అది ఓకే. అది అయిపోయిన తర్వాత ఆయన రాసిన వేరే బుక్స్ ఎన్ని చదివినా సోల్ సర్కస్ హ్యాస్ స్పెషల్ హార్ట్ ఫర్ మీ. ఓకే. ఇంకా ఈ ప్రాసెస్లో చదివేటప్పుడు ఇంకా నాకు అనిపించింది ఏంటంటే కొత్తగా తెలుగు రైటర్స్ చాలామంది రాస్తున్నారు, అందరు బుక్స్ చదవాలి అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు వెంకట సిద్ధారెడ్డి గారి బుక్ తర్వాత ఇంకా ఆ రేంజ్ హై ఇంపాక్ట్ అంటే నాకు శ్రీ ఊహ గారిది ఇసుక అద్దం అనే బుక్. ఓకే. అది కూడా ఎందుకు నాకు ఆ కథలు చదివినప్పుడు కూడా మీది చరణ్ పర్మి గారిది, మీది కేరా బావర్చి చదివావు కదా, అవి కేరా బావర్చి నాకు ఎంత ఫీల్ ఇచ్చి ఎంత హార్ట్ హిట్టింగ్గా అనిపించినాయో. కేరా బావర్చి నాకు ప్రతి కథ నా ఫేవరెట్. అది వెరీ రేర్, ఎందుకంటే 12 స్టోరీస్ మన ఫేవరెట్ అవ్వలేవు, రైటర్ కూడా చేయలేడు. అవును. కానీ శ్రీ ఊహ గారిది ఫస్ట్ బుక్ ఇసుక అర్థం కూడా నేను చాలా తక్కువ అంచనా వేసా. బుక్ సన్నగా ఉంది, అందులో మాది హార్డ్ కవర్, అది ఇంకా సన్నగా కనిపించింది. ఓకే. ప్రతి కథ ఎక్స్ట్రాడినరీ. అవును. దాని తర్వాత మళ్ళీ నాకు ఆ రేంజ్ మళ్ళీ ఒక హై ఇచ్చిందంటే నృకేసరి అని చెప్పేసి కవనమాలి రాశాడు. కవనమాలి. అవును. అసలు భయంకర మైథలాజికల్ ఫిక్షన్, నైట్ అంతా కూర్చొని మంచి హైగా చదివిన బుక్ అనమాట అది. ఓకే. సో నా రీడింగ్ జర్నీలో నాకు ఏదైనా ఒక సీరియస్ లిటరేచర్ చదివానంటే ఇది వీళ్ళ వల్లే. ఓకే. సిద్ధారెడ్డి గారు, మీరు, శ్రీ ఊహ గారు అండ్ కవనమాలి. ఎక్కడ మీ అందరి బుక్స్లో నాకు ఎక్కడ ఏంటంటే పాండమిక్. ఆఫ్టర్ పాండమిక్ నా సీరియస్ లిటరేచర్ తెలుగులో స్టార్ట్ అయింది. ఓకే. ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో అయితే నాకు ఎంత ఎఫినిటీ లేదు, రైటర్స్ని కానీ పబ్లిషర్స్ని కానీ కలిసి అంత ఎఫినిటీ లేదు. తెలుగులో మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను శ్రీవా గారితో మాట్లాడగలను, మీతో అందరు రైటర్స్తో మాట్లాడగలను. సో తెలుగులో నాకు తెలుగు మీద ఇష్టం వచ్చి మళ్ళీ తెలుగు బుక్స్ నేను చదివి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా అంటే నా టాప్ 4 రైటర్స్ ఎవరు అంటే సిద్ధారెడ్డి గారు, శ్రీవా గారి తర్వాత మీది చదివా, ఓకే. తర్వాత కవనమాలి. సో మీ నలుగురు అనేది నా ఫేవరెట్ అనమాట. సో మన ఇంటర్వ్యూ చాలాసేపు అయిపోయింది కాబట్టి ఇంకా వైండప్ చేసే టైంలో ఫ్యూ క్వశ్చన్స్ అనమాట ఫాస్ట్గా నాకు మీ గురించి తెలుసుకోవాలనిపించినాయి. ఓకే. సో జనరల్గా మనకి రీడర్స్ రైటర్స్ అనగానే ఆర్ యూ కాఫీ పర్సన్ ఆర్ టీ పర్సన్ అనే క్వశ్చన్ వస్తుంది. మీరు ఏ పర్సన్? రీడింగ్ టైంలోనా? రీడింగ్ టైం అని కదా, నార్మల్గా అయినా సరే వాట్ యూ ప్రిఫర్? టీ ఆర్ కాఫీ ఎప్పుడు? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ పర్సన్ ఆర్ లేట్ పర్సన్? లేట్ నైట్. సో మైండ్ అనేది ఎప్పుడు లేట్ నైట్ యాక్టివ్ ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే బుక్స్ మీరు చాలా చదివారు అండ్ హిస్టరీ రిలేటెడ్ కూడా చదివారు. మీ టాప్ 5 రైటర్స్, మీకు బాగా హెల్ప్ అయిన టాప్ 5 రైటర్స్ ఎవరు? రంగనాయకం గారి దగ్గర నుంచి మొదలెట్టాలి. ఆవిడ, తర్వాత కదిరిబాబు గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, బుచ్చిబాబు గారు. యాక్చువల్గా ఎక్కువగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే ఉంది. సో వీళ్ళు టాప్ 4 వచ్చారా? సో ఇంకా 5 అంటే నిజానికి అనువాద కథలు ఎక్కువగా కూడా చదివి ఉన్నా. సో వాటిలో నాకు ఎక్కువగా గుర్తున్న కథ వచ్చేసి ఎడ్గర్ అలెన్ పో గారు రాసిన కథ. ఓకే. కథ పేరు గుర్తులేదు మళ్ళీ నాకు, ఆయన కథలో. టాప్ 5 బుక్స్ అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సజెస్ట్ చేస్తే జనరల్గా అంటే వాళ్ళు ఏ జానర్ అయినా చదవగలరు, వాళ్ళు దే వాంట్ టు రీడ్ గుడ్ బుక్స్. టాప్ 5 బుక్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే సహజంగా మనకు నచ్చినవి చెప్తాం. అదే టాప్ 5 బుక్స్ చదవమంటేనా నేనేం చెప్తా అంటే మొదటగా రంగనాయకమ్మ గారిని చదివితే బాగుంటుంది. ఏ బుక్ అయినా సరే ఒకటి చదివితే మంచిది. ఇక లేదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ చదువుతాం మేము అనుకుంటే పల్ప్ ఫిక్షన్కి వెళ్ళడం బెటర్ ఏమో.
నేను అలా చెప్పలేదు దానికి టాప్ 5 అంటే అసలు నాకు అలాంటి నెంబరింగ్ కూడా నేనేం వేసుకోలే. సరే మీకు నచ్చిన ఒక 2-3 ఫేవరెట్ బుక్స్. కదిరిబాబు గారి బుక్స్ చదువుతాను. ఆయన లిటరేచర్ ఆబ్వియస్లీ నువ్వు చెప్పినట్టుగా సోల్ సర్కస్ నాకు కూడా బాగా నచ్చింది ఆ బుక్. తర్వాత వచ్చేసి చాలా చదివి అవి ఒక దశలో మంచి ఇంపాక్ట్ ఇచ్చేసి మనం టైం పీరియడ్ దాటిపోతాం కదా, అవి మన మైండ్లోంచి ఆ ఇంపాక్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. సో గుర్తుండవు అనమాట, అది ప్రాబ్లం. ఉన్నాయి కొన్ని పుస్తకాలు కానీ గుర్తురాట్లా. సో మీరు ఇప్పుడు యంగ్ కాబట్టి బకెట్ లిస్ట్ ఐటమ్స్ ఏమున్నాయి, నేను నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో ఇవి చేయాలి అనుకుంటున్నవి? చాలా ఉన్నాయి కానీ చెప్తే బాగోదని చెప్పడం. లైట్ చెప్తే తీసుకుందాం బాగుండేవి చెప్పండి. అలా ఏం లేదు, నేను కొన్ని అచీవ్మెంట్స్ అనుకుంటున్నా, సో అవి సాధించాలి అనేది నా ఇంటెన్షన్. అంటే మంచి సినిమాలు తీయాలి అనేది మంచి గోలు. అలాగే చిత్రకారుడిగా నేను ఇది కాకుండా ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఎగ్జిబిషన్ చేయాలి, ఆర్ట్ ఎగ్జిబిషన్ చేయాలి నా పెయింటింగ్స్ క్యాన్వాస్ మీద గీసి అనే ఆలోచన అయితే ఉంది. కొన్ని గీసి పెట్టాను, ఇంకా చాలా చేయాల్సిన వర్క్ ఉందన్నమాట. అదేంటంటే బాగా టైం టేకింగ్, అదొకటి. తర్వాత ఏంటి, ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అనేది ఒకటి ఉంది, తిరగాలి, బయట ప్రపంచాన్ని చూడాలి. ఇది ఒక కాన్సెప్ట్. అంటే అది క్రియేటర్గా కూడా మనకు అవసరం. ఇన్పుట్ వస్తుంది, చాలా ఇన్పుట్ వస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మనకంటూ పర్స్పెక్టివ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఇటువంటివే. సో ఖాళీ టైమ్స్లో మీరు బాగా ఇష్టంగా చేసే హాబీ ఏంటి? అంటే ఇవన్నీ ప్యాషన్, ప్రొఫెషన్, కెరీర్ కోసం కాకపోతే ఖాళీ టైంలో ఏం చేయడానికి ఇష్టపడతారు? ఖాళీ టైం అంటే ఖాళీ టైం అనేది మనకు ఉండదు యాక్చువల్గా. నిజం చెప్పాలంటే నాకు ఏ పని లేకపోయినా బొమ్మ గీసే పని పెట్టుకుంటా. ఓకే. ఊరికే గీస్తూ ఉంటా. అదొకటి, నేను డబ్బుల కోసం గీయడం కాదు కాబట్టి గీస్తూ ఉంటా, ఇష్టం కాబట్టి. లేదంటే రాస్తూ ఉంటా, లేదంటే చదవడం. ఇవన్నీ కాకపోతే ఏదైనా వాకింగ్ చేస్తూ ఏదైనా సినిమా స్టోరీ ఆలోచిస్తా. ఓకే. లాంగ్ వాక్ అనమాట, ఒక 3 kilometers 5 kilometers లేదా 10 kilometers అయినా నడుస్తూ ఏదైనా స్టోరీ ఆలోచిస్తా. ఇది కామన్ ఉంది మన ఇద్దరికి. 10 kilometers నార్మల్ డిస్టెన్స్ నాకు. నాకు కూడా సరదాగా నడిచేస్తాం 10 ఏముంది అని. నెక్స్ట్ మీది ఫేవరెట్, అంటే ఇప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు, ఎంత మనం మనసుకి నచ్చిన పని చేసినా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. రిలాక్స్ అవ్వడానికి మీరు చూస్ చేసుకునే ఆప్షన్స్ ఏంటి? రిలాక్స్ అవ్వడానికి వాకింగే, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. కొన్నిసార్లు వర్క్ ఏమి పెట్టుకోవద్దు అనుకున్నప్పుడు సరదాగా ఏదైనా బొమ్మ గీసుకుంటా అంతే. నెక్స్ట్ చదివేటప్పుడు ఫేవరెట్ జానర్ అంటే నన్ను అడిగితే నేను థ్రిల్లర్ అని చెప్తాను. అట్లా మీకు ఫేవరెట్ జానర్ ఏంటి? బుక్ ఏ టైంలో మీరు హ్యాపీగా చదివే బుక్? నాకు సినిమాల పరంగా అయితే థ్రిల్లర్స్ ఫేవరెట్ జానరు. చదివేటప్పుడు మాత్రం ఎక్కువగా కొద్దిగా ఫిలసాఫికల్ డెప్త్ ఉన్న లిటరేచర్ నాకు ఇష్టం. అది లైఫ్ నుంచి తీసి రాస్తారా లేకపోతే మరో రకంగానా, వాట్ ఎవర్ ద జానర్, ఆ ఫిలసాఫికల్ డెప్త్ ఉన్నది నాకు ఇష్టం. అలా ఫిలాసఫికల్ డెప్త్ ఉన్నది మీకు బాగా నచ్చిన బుక్ ఏంటి? మన మధురాంతకం నరేంద్ర గారి లిటరేచర్, ఆయన కథలు కావచ్చు, నవల మనధర్మ పరాగం, ఇటువంటివి నాకు బాగా. నెక్స్ట్ మీ టాప్ 5 మూవీస్, ఎందుకంటే మీరు ఆస్పైరింగ్ డైరెక్టర్ అండ్ మూవీస్ బాగా ఇష్టం కాబట్టి టాప్ 5 దీస్ ఆర్ మై బెస్ట్ మూవీస్. ఎవరికైనా సరే 5 సినిమాలు చూడమని చెప్తా అని. ఎవరికి నేను చెప్పను కానీ మీకు నచ్చిన నేను చెప్తాను, ఎందుకంటే నా టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి సింక్ అవ్వకపోవచ్చు పూర్తిగా. నాకు అదో భయం ఉంటుంది. నాకు యాక్చువల్గా నేను మణిరత్నం గారికి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా, చాలా ఇష్టం ఆయన సినిమాలంటే. ఆయన సినిమాలు ఏదైనా సరే ఒక ఫ్రేమ్ చూసినా చెప్పేస్తా ఇది మణిరత్నం సినిమా అని, అంత ఇష్టం. ఆయన మూవీస్ అన్నీ టాప్ 5 అని లేదు, అన్నీ చూస్తా. రెండోది వచ్చేసి నేను బాగా టీనేజ్లో ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫిలిం అంటే 300 జాక్ స్నైడర్. ఆయన అంటే ఫిలిం మేకింగ్, ఒక ఇండోర్లో తీసిన సినిమా ఇంత అద్భుతంగా తీయచ్చా అనిపించింది అనమాట. సో చాలా అద్భుతమైన వర్క్ అది. ఆ తర్వాత శంకర్ సినిమాలు ఒక 2-3, అపరిచితుడు నేను ఐ థింక్ స్కూల్లో ఉన్నా, థియేటర్లో ఆడిన రోజులు కనీసం ఒక 5-6 సార్లు చూసా. సో అదొకటి. ఇంకా కొన్ని హాలీవుడ్ సినిమాలు, స్పీల్బర్గ్ సినిమాలు, వార్ ఆఫ్ ది వాల్స్, ఇట్లాంటి కొన్ని సినిమాలు, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, ఇలాంటి స్పెషల్గా స్పీల్బర్గ్ వర్క్ రియలిస్టిక్ థీమ్స్ మీద తీసినవి నాకు చాలా ఇష్టం. సో ఆర్ట్ పరంగా మూవీస్ కానీ బుక్ కానీ వేరే రైటర్తో కానీ వేరే డైరెక్టర్తో కానీ కొలాబరేట్ అయ్యి ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఎలా ఏ పీపుల్తో చేయాలని మీకు ఇంట్రెస్ట్? నా కోరిక ఒక అని చెప్పాలి, అంటే డైరెక్షన్ పరంగా స్క్రిప్ట్ వర్క్ అయితే నాకు నిజానికి మణిరత్నం గారితో పనిచేయాలని ఉంది. ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇవ్వాలనేది నా కోరిక, అదొక జీవితాశయం అనుకోవచ్చు. నాకు డైరెక్టర్ అవ్వాలనేది కూడా జీవితాశయం లాగా ఫీల్ అవ్వను, కానీ ఇదైతే ఫీల్ అవుతా, అదొకటి ఉంది. చూద్దాం. అండ్ మూవీస్ చేస్తే మీరు ఏ జానర్స్ బాగా చేద్దామని ఇంట్రెస్ట్? అంటే ఇనిషియల్ మూవీస్ చేస్తే ఐ వాంట్ టు పికప్ దీస్ జానర్స్ అని. థ్రిల్లర్సే నాకు ఎక్కువ ఇష్టం. సో నేను అటువైపే నా జర్నీ ఉంటుంది. మరి చూడాలి. నాకు అన్ని చాలా జానర్స్ ఇష్టమే చెప్పాలంటే,
కాకపోతే మనకేంటంటే ఒక క్రియేటర్గా మన వర్క్ని బాగా చూపించుకునేది ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి అది థ్రిల్లర్కి బాగా స్కోప్ ఉంటుందని నేను ఫీల్ అవుతాను. సో అదే. అండ్ మోస్ట్లీ మన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనాలి, చిట్ చాట్ అనాలి, అంటే బాగా సాగుతూ పోతుంది. స్ట్రేంజర్స్ బికేమ్ ఫెమిలియర్ పర్సన్స్ అనాలి. Yeah. సో అంటే ఈ ఇంటరాక్షన్ ముందు మనకి ఒకరికొకరు అసలు పరిచయం లేదు. పరిచయం ఒకసారి పరిచయం అయింది, కాకపోతే అప్పుడు అంత ఇంటరాక్షన్ ఎక్కువగా మాట్లాడుకోవాలి మనం. అవును. సో సో నెక్స్ట్ నేను బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేసేది ఏంటంటే, నాకు ఇష్టమైన ఏ రైటర్ అయినా ఏ డైరెక్టర్ నుంచి అయినా నెక్స్ట్ వర్క్. ఓకే. సో నెక్స్ట్ వర్క్ మీదే పోస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. అండ్ చాలా హ్యాపీ ఏంటంటే గ్యాప్ లేదు. గ్యాప్ లేకుండా ఈసారి చాలా ఫాస్ట్గా వస్తున్నా. ఏంటంటే రాజమౌళి 1 ఇయర్లో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో 1995 నావెల్ టైం ట్రావెల్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది బుక్ కవర్లో. సో 1995 టైం ట్రావెల్ కట్టి ఇప్పటివరకు రైటింగ్ ప్రాసెస్లో ఏం అయిపోయింది, కరెంట్లీ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది, అది ఆ బుక్ రిలేటెడ్. ప్రస్తుతానికి బుక్ దాదాపు కంప్లీట్ అయిందండి. నేను మళ్ళీ ఫెయిర్ చేస్తున్నా అంతే. అంటే ఇక ఆ బుక్ గురించి చెప్పాలంటే సింపుల్గా అదొక కేర్ ఆఫ్ బవర్చి లాగా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఎలిమెంట్స్, అలాగే నాదైన పర్స్పెక్టివ్ అవన్నీ ఉంటూనే మనకు పరిచయం లేనంటే మన జనరేషన్కి పెద్దగా పరిచయం లేని 90s లైఫ్ను చూపిస్తూ కదా. అని ఇంకా చెప్పాలంటే జెన్ జెడ్కి ఇంకా బాగా కనెక్ట్ అవుద్దేమో వాళ్ళ కోసం రాస్తున్న కథ ఇది ఒక రకంగా. ఎందుకంటే ప్యూర్ లవ్ స్టోరీగానే రాద్దామని నేను అనుకున్నా. ఈ థాట్ కూడా ఏంటంటే థాట్ అనుకున్నప్పుడు కొంచెం వ్యాస్ట్ క్యాన్వాస్తోనే అనుకున్నా, కాకపోతే నవల్గా మార్చాలనుకున్నప్పుడు దాని కొన్ని కండిషన్స్ పెట్టుకొని రాయాలని నాకు అనిపించింది. ఎందుకంటే రీడర్స్కి చూసే వాళ్ళకి మనం ఎంత గొప్పగా అయినా చూపించవచ్చు. సినిమా మేకింగ్ అనేది వేరు కదా. నేను అలా ఊహించా దాన్ని యాక్చువల్గా. సో రీడర్స్కి చెప్పేటప్పుడు ఎక్కువగా వాళ్ళ బుర్ర తినద్దు, సో మనం ఎక్కడికక్కడ కొన్ని కండిషన్స్ పెట్టుకొని చెప్దామని చెప్పేసి అలా రాస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇది ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే, జనరల్గా ఇంగ్లీష్లో ఒకటి ఉండేది అనమాట, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ డిడ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని. ఎవరైనా ఇప్పుడు అడిగితే నన్ను రైట్ నౌ అంటే అంటే లైఫ్లో ఎప్పుడైనా మనకి ఫస్ట్ అనేది చాలా స్పెషల్ ఉండేది కదా. నాకు ఈ ఇంటరాక్షన్ కానీ మీతో మాట్లాడడం అండ్ కాంటెంపరీలో నేను బాగా సెలబ్రేట్ చేసుకున్న రైటర్ మీరు. ఐ హోప్ మీరు ఎక్కువ పుస్తకాలు రాయాలి, ఎక్కువ సినిమాలు తీయాలి, తప్పకుండా మీ పుస్తకాలనే మీరు సినిమాగా తీసుకోగలగాలి. ఆ ప్రయత్నం కూడా జరిగితే ఇంకా హ్యాపీ. సో అడుగులు అయితే పడుతూ ఉన్నాయి, చూడాలి మరి. సో నాకు కూడా చాలా సంతోషంగా ఏంటంటే వచ్చి కలిసిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేస్తావంటే ఓకే, మన ఇద్దరం ఒకసారి పరిచయం అయ్యాము, నా గురించి ఎంతో కొంత నీకు తెలుసు అని హ్యాపీ ఫీల్ అయ్యా. కాకపోతే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఫస్ట్ టైం మన ఇద్దరు మాట్లాడుకున్నావు అంటే నాకు కొద్దిగా కెమెరా ముందు ఏంటి పరిస్థితి అనిపించింది. నాకు కొంత అలవాటు ఉంది, ఛానల్లో న్యూస్ అనాలిసిస్లో అవన్నీ చేసావు కాబట్టి సరే ఏదో ఒకటి చేద్దాంలే, మేనేజ్ చేసుకుందాం అని కూర్చున్నా. కానీ చాలా బాగా అడిగావు, ఎక్కడ ఏ తడబాటు లేదు. నేనే కొంచెం లాగానే ఆన్సర్లు, కానీ నాకు చాలా భయం వేసింది అనమాట. నేను క్వశ్చన్స్ కూడా ఎలాగంటే మీరు లాగాలనే రాశా. ఓకే. అంటే తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం నేర్చుకుందాం అనే ఇదిలో. అండ్ ఫస్ట్ టైం కదా కొద్దిగా భయం పెరుకు ఉంది. ఓకే. చరణ్ ఇప్పుడు మనకి చరణ్కి వైబ్ సెట్ అవ్వకపోతే ఇద్దరం ఇంట్రోవర్ట్ అయితే పరిస్థితి ఏంది. యాక్చువల్గా నేను ఒక రకమైన ఇంట్రోవర్ట్ని, కాకపోతే నాకు అలవాటు అయింది కాబట్టి ఈ మాత్రం ఎక్స్ప్రెస్ చేయగలిగా, లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. పైగా నువ్వు కూడా నీ స్మైల్, నీ ఫేస్ కంఫర్ట్గా ఉంది నాకు. అండ్ మీరు కూడా నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. నువ్వు అడుగు, నేను ఏదైనా నీకు చెప్తాను, నీకు ఫ్రీడమ్ ఇస్తా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.